హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. బయట గాలి, వర్షం, దుమారం. కాసేపట్లో ఆ వర్షం చాలా పెద్దదిగా తుఫానుగా మారబోతోందేమో అని ఒకవైపున జనాలు హడావిడిగా ఎవరిళ్లల్లోకి వాళ్ళు పరిగెత్తి తలుపులు మూసేసుకొని బకెట్లు ఎగిరిపోతున్నాయి, ఒకవైపున చీరలు ఎగిరిపోతున్నాయని బట్టలు లాక్కెళ్తూ సామాన్లన్నీ లోపల సర్దేసుకొని పిల్లలు బయట ఆడుకుంటుంటే లాక్కెళ్ళి ఇళ్లల్లో తలుపులు మూసేసుకున్నారు. కానీ అదే వీధిలో ఒక ఇంట్లో మాత్రం చాలా పెద్ద సునామీ చెలరేగుతోంది. ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ బ్యాగ్ తీసుకొచ్చి ముఖాన ఇసిరేసి, ముందు ఇంట్లో నుంచి బయటికి నడవ్వే నువ్వు అంటే, అమ్మా నా తప్పు ఏముందమ్మా, నేనేం తప్పు చేశాను నాన్న, మాట్లాడమేంటి నాన్న అంటే వాళ్ళ నాన్న మౌనం వహించి తల దించేశాడు. వాళ్ళమ్మతో, అమ్మా నేనేం చేశానని ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళిపోమ్మంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలో ఎలా బ్రతకాలో కూడా నాకు చేత కాదమ్మా, చేయకూడని పనులు చేసినప్పుడు, అడ్డమైన తల మీదకి తెచ్చుకున్నప్పుడు, అడ్డమైన బాధ్యతలు మోసుకుంటున్నప్పుడు తెలియదా నీకు? అమ్మ అది అలా జరగటానికి కారణం నేనా అంటే, నేనంటావేంటే ముమ్మాటికి నువ్వే కదమ్మా. నేనా వస్తానన్నాను, నేనా తీసుకెళ్ళమన్నాను, నేనా అక్కడ ఉంచమన్నాను, నేనా ఇదంతా జరగటానికి కారణం? నిజం చెప్పు, నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా అనేసరికి, నోరు ముయ్యవే ఇంకా చాలే కానీ, ఎక్కడా లేని వింతలన్నీ నీ బతుకులో నీకే జరుగుతాయి, అదేం దరిద్రమో అదేం దౌర్భాగ్యమో దౌర్భాగ్యురాలా అని ఆ అమ్మాయిని ఏదేదో మాట్లాడుతూ వాళ్ళ నాన్న మౌనంగా ఉండే. చెల్లెళ్ళిద్దరి దగ్గరికి వచ్చే, కనీసం మీరైనా మాట్లాడండి. మాట్లాడాం కదా అక్క, చెప్పాం కదా, ఏం చేద్దాం చెప్పు, ఇప్పుడు మా జీవితాలనే మేము బలిపీఠాలు ఎక్కించుకోలేం కదా, మాకంటూ బ్రతుకులున్నాయి కదా, ఏం మాట్లాడుతున్నారే మీరు? ఎవరు చేసిన తప్పుల కన్నా నేను పెద్ద తప్పు చేశానే, జరిగిన దాంట్లో నా ప్రమేయం ఉందా అసలు? నాకు పాపం పుణ్యం తెలుసంటే, నాకు అయిన వాళ్ళు కన్నవాళ్ళు మీరు తప్ప ఎవరు తెలిసే, మీరే ప్రపంచమని మీరే లోకమని బ్రతికాను కదమ్మా. నాన్న, చెల్లెళ్ళు మీరే నన్ను కాదనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి? ఇప్పుడు నేనున్న స్థితిలో నా పరిస్థితి ఏంటో ఆలోచించావా అమ్మా? మాకేంటే ఇప్పుడు నీ గురించి ఆలోచించాల్సిన కర్మ? మాకు వెనకమాలు ఇంకొక ఇద్దరు లేరా ఏంటి? ఏం పాపం చేసుకున్నామో పాడు దరిద్రం కొద్దీ మాకు దాపరిచ్చావు దరిద్రపు దానా, ముందు నడవ్వే బయటికంటే. నేను వెళ్ళనమ్మా అనేసరికి, ఎందుకు వెళ్ళవే, ఎవడి కోసం వెళ్ళవే, అసలు నీకు బ్యాగు బట్టలు ఇచ్చి కూడా తప్పు చేశాను నేను అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఒక్కసారిగా ఈడ్చుకొచ్చి బయట గేటు దగ్గరికి ఆ అమ్మాయిని ఒక్క తోపు తోసేసరికి, అప్పుడే ఒక అబ్బాయి చాలా పెద్ద కారులో సూట్ వేసుకొని వచ్చి ఒక పెద్ద బాస్కెట్ నిండా స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఒక అందమైన బొకే తీసుకొని వస్తున్న వాడల్లా ఆ అమ్మాయి ఒక్కసారిగా అతని మీద పడిందే. పడేసరికి ఆ అమ్మాయి అలా తలెత్తి అతని వైపు చూసిందే. అతను ఆ అమ్మాయి వైపు చూశాడు. చెంపలన్నీ వాచిపోయి ఉన్నాయి, దెబ్బలతో వాతలు తేలిపోయి ఉన్నాయి, తల పగిలి ఉంది. ఒకవైపున చేతుల మీద కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ వాతలు తేలిపోయి ఉన్నాయి. మనిషి జుట్టంతా చెరిగిపోయింది, పాత మాసిపోయిన బట్టలు. వాళ్ళమ్మ తోసేసరికి వచ్చి కింద మట్టిలో పడిపోయి, అక్కడి నుంచి వాళ్ళమ్మ ఈడ్చుకొచ్చి బయట విసిరేసేసరికి ఒళ్ళంతా బురద, మట్టి, దుమ్ము, ధూళి. ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా తలపైకెత్తి, మీరు అంటే నేనే అనేసరికి ఆ అమ్మాయి ఏమీ మాట్లాడపోయేసరికి, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో నీ కాళ్ళు విరక్కొట్టేస్తాను పాపిష్టిదానా, నువ్వు చచ్చావే మా దృష్టిలో, బతుకుతావో దేనిలో నా దూకి సస్తావో నీ ఇష్టం, నీ బతుకు చెడ అని తలుపులు మూసేసుకున్నారు లోపలివి కూడా అమ్మ, నాన్న, చెల్లెళ్ళు. దాంతో అతను ఆ అమ్మాయిని, లేవండి ముందు పైకి అనే, వర్షం పెరిగిపోయింది పైన. అతను కూడా నిలువెల్లా తడిచిపోయాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకొని,
పద వెళదామంటే ఎక్కడికి, ఇప్పుడు ఇక్కడ ఇలా రోడ్డు మీదే ఉంటావా నువ్వు? ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేద్దాం, ఈ ఇంటి ముందుండే పద ముందు వెళదామని ఆ అమ్మాయిని తీసుకుని ఆ బొకే బాస్కెట్ అతని చేతిలోనే ఉన్నాయి. కారు ముందు వెనకాల డోర్ తీసి వెనక సీట్లో ఆ బొకే ఫ్రూట్స్ విసిరేసి ముందు డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని చేపట్టుకొని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి అతను ఆ అమ్మాయి పక్కనే కూర్చొని కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? భయపడకు, నా ఇంటికేలే అనేసరికి అతని ముఖం వైపు అలా చూసిందే. ఆ అమ్మాయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆ అమ్మాయే తను చూసిన అమ్మాయేనా? ఆ రోజు తను ఇలాగేనా చూశాడు? అసలు తను తనేనా అన్నట్టు అతను కారు డ్రైవ్ చేస్తూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తుండగా ఆ అమ్మాయి అసలు ఎటు చూసే పరిస్థితిలో లేదో అలా రోడ్డు వైపు చూస్తోంది. పిచ్చి చూపులు చూస్తోంది. ఎందుకు ఏడుస్తుందో అతనికి అర్థం కాక కారు ముందు ఒక ఖరీదైన ఏరియాలో ఉన్న ఒక విల్లాలోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ క్లోజ్ చేసేసాడు గేట్లో. రమ్మనమని ఆ అమ్మాయి చేపట్టుకొని డైరెక్ట్గా ఒక రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ముందు ప్రశాంతంగా కూర్చో అన్నాడు. అన్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి తగిలిన దెబ్బలకి ముందు ఆ రక్తం ఓడిపోతుంటే వాటన్నిటికీ ఫస్ట్ ఎయిడ్ చేసి చల్లగా ఉండే ఆయింట్మెంట్ పూశాడు. ఆ తర్వాత ముందు ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే ఆ బట్టలు అవతారం పిచ్చిదానిలా ఉండే. దాంతో ఒకే ఒక్క ఫోన్ కాల్ చేశాడు. దాంతో ఆ అమ్మాయి సైజు బట్టలు మొత్తం బ్యాగుల్లో వచ్చేసరికి సార్ అంటే అవి తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళు అని చెప్పి లోపలికి వచ్చి ఇందులో నీ సైజు ఫుట్వేర్ దగ్గర నుంచి మొత్తం ఇన్నర్స్ వరకు అన్నీ ఉన్నాయి, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకో అని చెప్పి అతను బయటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఆ బురదలో ఉన్న బట్టలు అవి తీసేసి స్నానం చేసి అతను తెప్పించిన వాటిల్లో బట్టలు వేసుకుని అలా తల మీదగా నీళ్లు పోసుకుందేమో, నీళ్లు కారిపోతుంటే అలా తల తుడుచుకోకుండా అలా కూర్చుందే. ఒకవైపున అతను చూస్తే ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఇంకా చెంపల మీద ఎర్రగా వాతలు తేలిపోయి కనపడుతున్నాయి. ఒళ్ళంతా వాతలే. దాంతో అతని కడుపు తరుక్కుపోయే వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపిస్తే వచ్చిన డాక్టరు ఆ అమ్మాయికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళారు. అతను ఆ మెడిసిన్స్ వెంటనే తెప్పించి ఆ అమ్మాయి కూర్చోబెట్టి రాస్తే డాక్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఫుడ్ తినలేదనుకుంటాను, ఫుడ్ పెట్టి ముందు అప్పుడు ట్యాబ్లెట్లు వేయమనమని. దాంతో అతనే కిచెన్లోకి వెళ్ళి ఆ అమ్మాయి కోసమని జ్యూసు దాంతోపాటు కొన్ని స్నాక్స్ మంచినీళ్ళు తీసుకొచ్చి ఆ అమ్మాయిని కాస్త ఈ జ్యూస్ తాగొచ్చు కదా, వద్దు ఇప్పుడు నేనేమీ తీసుకోలేను, ఇప్పుడు నేనేమీ తినలేను అన్న తర్వాత కాసిన మంచినీళ్ళైనా తాగు అని తాగిచ్చాడు. ఆ తర్వాత ట్యాబ్లెట్స్ నువ్వేం తినకుండా వేసుకోకూడదు అన్న తర్వాత అసలు ఏం జరిగింది అని అడిగితే ఇప్పుడు నన్నేమీ అడగొద్దు, నేనేమీ చెప్పలేను అని ఆ అమ్మాయి అలా కూర్చొని ఇక గుక్క పెట్టి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. ఆపాలనిపించింది, దగ్గరికి తీసుకోవాలనిపించింది, కౌగిలించుకోవాలనిపించింది, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలనిపించింది. కానీ ఒక్కొక్కసారి మనుషులకి వాళ్ళ కడుపులో ఉన్న నిజం బయటికి రావాలి అంటే గుండెల్లో ఉన్న బరువు భారాలు దిగిపోయేంత వరకు వాళ్ళకంటూ ఒక స్పేసు ప్రైవసీ ఇచ్చి ముందు వాళ్ళ గుండెల్లో బరువు దిగిందాకా వాళ్ళని ఏడవనివ్వాలి. దాంతోనే డోర్ దగ్గరికేసి బయటకు వచ్చాడు. అతను ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో ఆ అమ్మాయి ఇంకా పెద్ద పెద్దగా దిక్కులు పెక్కటిల్లేలాగా ఏడుస్తూ ఉంటే అతని గుండె తరుక్కుపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ అమ్మాయి కనిపించిన రోజు, ఆ అమ్మాయి ముగ్ధ మనోహర రూపం, ఆ అమ్మాయి అమాయకత్వం, ఆ అమ్మాయి చలాకీతనం, ఆ అమ్మాయి మంచి మనసు అతనికి గతంలోకి వెళ్తే ఆ ఒక్కసారే 6 నెలల క్రితం జరిగినవన్నీ అతనికి గుర్తుకు రావటం
మొదలైంది. ఇటువైపున 2 గంటల పైన ఏడ్చి ఏడ్చి అలిసిపోయిందో ఏమో, మొత్తానికి ఏడుపు ఆపేసింది. అతను లోపలికి రావచ్చా అని డోర్ కొడితే లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత మొహమంతా కమిలిపోయింది. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపో అన్న తర్వాత ముఖం కడుక్కొని వచ్చి కూర్చుంది. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటే, పర్లేదు బాగానే ఉంది అన్నాక ఏడ్చిన మనిషి గొంతు కూడా గీరపోయే చాలా స్లో అయిపోయింది ఆ అమ్మాయి. దాంతో ముందు ఇది కొంచెం తిను అని కొంచెం టిఫిన్ తినిపించి ఈ జ్యూస్ తాగు వద్దనుకు అని ట్యాబ్లెట్లు వేశాడు. వేసిన తర్వాత ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. కూర్చొని నేనెవరో నీకు తెలుసు, నీకు నేనెవరో తెలియని దానివి కాదు నువ్వు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా ప్రాణాలు ఇంకా నాలోనే ఉన్నాయంటే, నా శరీరాన్ని వీడి నా ప్రాణాలు పోలేదంటే నేను బ్రతకటానికి కారణం నువ్వు, అర్థం నువ్వు. నువ్వు పెట్టిన భిక్ష నా జీవితం. అలాంటి నీ బ్రతుకు ఏంటి ఇలా అయిపోయిందే? నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను అలా ఎందుకు గెంటేశారు, ఎందుకు కొట్టారు, ఏం జరిగిందే నాతో నువ్వు చెప్పవా అని అడిగేసరికి ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ భూమి మీదే తన గుండెల్లో బాధ చెప్పుకోవటానికి ఉంది ఇద్దరు. ఒకటి దేవుడు మార్గం చూపిస్తే ఆ ఉన్న మార్గం తను చెప్పుకొని సేద తీరాల్సిందే అతనితోనే. దాంతోనే అతన్ని చేయి పట్టుకొని చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్నమ్మ పేరు కృష్ణవేణి, మా తాతగారి పేరు రామరాజు. వాళ్ళకి మా నాన్న చలపతి ఒక్కడే కొడుకు. మా అమ్మమ్మ పేరు అరుంధతి, మా తాతగారి పేరు రంగనాథు. వాళ్ళకి మా అమ్మ ఒక్కతే కూతురు. గొడవ ఆస్తిపాస్తులు బాగా ఉన్న కుటుంబాలు, మంచి ఫ్యామిలీలో. అమ్మకి నాన్నకి నాన్న డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్న ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పిల్లలకి పెళ్లి చేయాలి అనే దాంతో పెళ్ళిళ్ళ పేరైన సంప్రదిస్తే ఒకళ్ళ సంబంధం ఒకళ్ళకి చాలా నచ్చింది. తల్లిదండ్రులను పట్టి పిల్లలు మంచివాళ్లే అయ్యుంటారు అనే దాంతో అమ్మమ్మ వాళ్ళు నాన్న మంచోడని, నానమ్మ వాళ్ళు అమ్మ మంచిదని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు. పెళ్లి జరిపించిన తర్వాత అప్పగింతల్లో అమ్మమ్మ తాతయ్య మాకుంది ఒక్కటే పిల్ల కదా, ఏదో ఒక రోజుకి మా పిల్లతో మేము ఉండొచ్చా వదిన గారు అని అడిగితే భలే వాళ్ళేనండి, ఇంకా ఏ రోజుల్లో ఉన్నాం మనం మనుషులమండి, మానవేతరంగా ఆలోచించకూడదు. అలా అనుకుంటే మాకు మా అబ్బాయి ఒక్కడే కొడుకు, మమ్మల్ని మాత్రం రేపు చూడాల్సిన బాధ్యత మీ అమ్మాయికి మీ అల్లుడికి లేదంటారా? అలాంటిదే మీరు వేరు మేము వేరు ఎలా అవుతాం? కన్న తల్లిదండ్రులు భారమయ్యేలా మనం వాళ్ళని పెంచామా అనేసి ఆ తర్వాత అమ్మా నాన్నలకి పెళ్ళైపోయింది, శోభనాలు అయిపోయినాయి, 16 రోజుల పండగ అయిపోయింది. సిటీకి వచ్చారు, అమ్మా నాన్న కాపురం పెట్టుకున్నారు. ఆ తర్వాత అమ్మ వెంటనే నెల తప్పిందే, కడుపులో నేనే ఉన్నాను, దాంతో వేవిళ్ళవుతున్నాయని, ఒంట్లో బాగోట్లేదని పిలిపించింది అమ్మమ్మని నానమ్మనే. తాతలు కూడా అమ్మమ్మని నానమ్మని వదిలి ఉండలేక వచ్చారు. వచ్చిన తర్వాత మా అమ్మమ్మతో నానమ్మతో ఇంటి పనులు, వంట పనులు, ఏ వీళ్ళైతే వాంతులు ఎత్తి పోయించుకోవటాలు, ఒకవైపున తను కడుపుతో ఉన్నాననే దాంతో అయి తినాలనుంది ఈ తినాలనుందనే గొంతెమ్మ కోరికలు కోరి వండించుకొని తింటాలు అన్నీ జరిగిపోయినాయి. దాంతోపాటు పుట్టింటి సీమంతం ఘనంగా అత్తింటి సీమంతం చేయించుకొని మా అమ్మకి 7వ నెల ఉన్నప్పుడు, నేను పుట్టకముందే మా నాన్న మా అమ్మ దుర్బుద్ధితో మా తాతయ్యని నాన్న తాతని నాన్న, అమ్మ తాతని అమ్మ కాకా పట్టి మా అమ్మమ్మ నానమ్మ అమాయకురాళ్ళు పిచ్చివాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎక్కడా లేని ప్రేమను కురిపించినట్టు నటించే మా నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉన్న బంగారం, దాంతోపాటు మా తాతలు ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తి మా నాన్న మా అమ్మ కొట్టేశారు. ఆ తర్వాత నేను పుట్టాను. పుట్టిన తర్వాత మా అమ్మ మా నాన్నతో ఎంతసేపు వాజమ్మలాగా మా అమ్మ కొంగు పట్టుకొని తిరిగి పడకటింటి కాపురం చేస్తూ మా నాన్న సరిగ్గా పనికి వెళ్ళడు. మహా అయితే నెలలో ఒక 20 రోజులు వెళ్ళటం గగనం. మిగతా టైం అంతా సెలవు రోజులు తీసేస్తే మా అమ్మతోనే ఎప్పుడు చూసినా గదిలోనే ఉండే అలవాటు ఆయనకే. పుట్టిన నన్ను అమ్మమ్మ తాతయ్యల పరం చేసి వదిలేసింది మా అమ్మ. ఆ తర్వాత
ఏ రోజు నన్ను పట్టించుకున్నది లేదు. దానికి తోడు అమ్మమ్మని, నానమ్మని, తాతయ్యలిద్దరిని కుక్కల కన్నా హీనంగా చూడటం మొదలుపెట్టింది. వాళ్ళకి తిండి పెట్టకుండా గంజి పోసి తాగి అవి సరిపెట్టేసుకోమంటం, కాఫీలు, టీలు అని వాళ్ళని తాగితే తిట్టటం, వాళ్ళకి మజ్జిగ నీళ్లు పోయటం, వాళ్ళకి రేషన్ బియ్యం పెట్టటం, వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే మందులు ఇప్పించకపోవటం, ఇవన్నీ చేస్తూ ఉండటంతో ఒక రోజున నానమ్మ అడిగితే బాగోదని అమ్మమ్మ, ఏం పనులమ్మా ఇవే, మేము ఉన్నదంతా మీకే పెట్టాం కదే, ఎందుకింత కక్కుర్తమ్మా, ఉన్న నలుగురం మనం కడుపు నిండా తినకపోతే మాకు ఆరోగ్యం మాత్రం ఏం బాగుంటుంది ఈ వయసులో, ఎందుకు చేస్తున్నావే ఇలా పిచ్చి పనులు, నిన్ను మేము ఇలాగే పెంచామా అనేపాటికి మిమ్మల్ని తీసుకొచ్చి కొంపలో ఉంచుకొని పోషిస్తానని చెప్పాను, మరి నేను సిగ్గుండాలి, కూతురింటికి వచ్చి కూర్చొని తిని కులకటానికి మొగుడు పెళ్ళాలకే, నాలుగేదుల్లో అడుక్కోరాదు, నేను గనమన్నానని కన్నారా, మీ ఇద్దరికి పిల్లల్ని కనాలనే కోరికలు కలిగినవి, మీ ఇద్దరూ కలిశారు, నేను పుట్టాను, అయినా కూతుర్ని అత్తారింటికి పంపించిన తర్వాత ఇవ్వాల్సిందేదో ఇచ్చి మూసుకొని వెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో ఏ గుళ్ళోనో పడుండక వచ్చి కూతురింట్లో తిష్టేసి పంచభక్ష పరమాన్నాలు వండి పెడతాను మరి నీకు నవకాయ పిండి వంటలతో, సిగ్గుండాలి మీ ఇద్దరికి అనేపాటికి ఆదిరిపడిపోయారు అమ్మమ్మ తాతయ్య. దాంతో ఒకవైపున నానమ్మ తాతయ్య నాన్నని రానిచ్చి, ఒరే అమ్మాయి అమ్మా నాన్నలను చూసుకోకుండా అత్తయ్య గారిని మామయ్య గారిని ఇలా మాట్లాడిందయ్యా, తప్పు కాదు, అమ్మాయికి తప్పని చెప్పు, అలా మాట్లాడొద్దని క్షమాపణ చెప్పించు, మమ్మల్ని ఎందుకురా ఇలా చూస్తున్నారో, మేమేం ఊరికినే ఉండట్లేదు కదయ్యా, ఇంటి పని, వంట పని, పాప పెంపకం అన్నీ మేమే చూసుకుంటున్నాం కదా, పైగా ఉన్నది మొత్తం మీకే పెట్టాం కదరా, చిన్నపిల్ల తెలియకేదో అంటోంది, నో అనేసరికి నోరు ముయ్యమ్మ చాలేగానే, ఇంటి పనికి వంట పనికి మహా అయితే గనక డబ్బులు పడేసి పని మనుషుల్ని పెట్టుకోవచ్చు, 4 దున్నపోతుల్ని 2 ఆడవాటిని 2 మగవాటిని పెంచి పోషించటం చిన్న విషయమా ఏంటి, పైగా ఏమన్నా రూపాయి సంపాదించడానికి పనికొస్తారా, ఒట్టిపోయిన గేదెలను కూడా కబేళాకి తోలేస్తారు, అలా తోలటానికి కూడా పనికిరారు, పాడు దరిద్రం మీరు, ఏం బ్రతుకులు ఏంటో వెధవ బ్రతుకులు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఉన్నదంతా నీకు పెట్టామని నిన్ను నమ్మి కన్న కొడుకని కన్న కూతురని మొత్తం మీ పాలు చేస్తే మీరు మాట్లాడాల్సిన మాటలేనా, ఎక్కడా మరే నువ్వు మహారాజువే, రాజ్యంలో నాకు పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టావు, మరే 800 కోట్లు ఇచ్చావు నువ్వు నాకు, మూసుకోరా చాలే కానీ అనేపాటికి బిక్క చచ్చిపోయాడు మా తాతయ్య. దాంతో మా అమ్మ పెట్టే ఆరళ్ళు, మా నాన్న అనే నానా మాటలు భరించలేక తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు, మా ఊరు లేకపోతే మీ ఊరు వెళదాం, మన కన్నవాళ్ళకి మనం పనికి రాకపోయినా ఊళ్ళో వాళ్ళు మన దగ్గర రూపాయి తీసుకోకుండా పొలం కౌలుకిస్తారు, ఆ పొలాన్ని కౌలుకేసుకుంటూ 4 రాళ్ళు వస్తే పొట్ట పోసుకోవచ్చు, ఎవరో ఒకళ్ళే చాలామంది సిటీలో స్థిరపడ్డ ఇళ్ళు ఉన్నాయి, అందులో ఒక ఇల్లు తీసుకొని అద్దెకి నలుగురం కలిసి పడుందాం, అంత ముద్ద వండుకొని అంత గంజి కాసుకోనో తాగుదాము, ఇంట్లో మీకు ఇంకా ఓపిక ఉంది కాబట్టి ఆడోళ్ళు మీ ఇద్దరూ కలిసి 2 పాడి గేదెలు పెట్టుకొని పాడి చేసుకుంటే 4 కూరగాయ పాదులు పెట్టుకున్న మన ముసలి కడుపులు వెళ్ళిపోతాయి, ఇక్కడుండి ఈ వెట్టి చాకిరి చేస్తూ ఇక్కడ నానా మాటలు పడుతూ ఉండే కన్నా ఆత్మాభిమానం కల మనం వెళ్ళి అక్కడే ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ రాలిపోదాం, పోయినప్పుడు తలకొరివి కూడా వీళ్ళు ఊరకనే పెట్టరు, పక్కన ముష్టి ఎంతో కొంత పెడదాం అని చెప్పుకొని వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని బయలుదేరుతున్న నిమ్మకుండిపోయారు అమ్మా నాన్న, వాళ్ళని ఆగమని మేము తప్పు చేశామని, ఈరోజు మిమ్మల్ని మేం చేసేదే రేపొద్దున మా పిల్లలు మమ్మల్ని చేస్తే మాకు నొప్పి పుట్టుద్దని కూడా ఆలోచించుకోకుండా మతాంధకారంతో గర్వంతో అహంకారంతో ఏమేమి ఎత్తుకెళ్తున్నారని అమ్మ తట్టా బుట్ట మొత్తం కెలికేసి, నాన్న అయితే తాతలదే ఒళ్ళంతా తడివేశాడు, నాకప్పుడు 3 నెలల వయసు అంట, దాంతో వాళ్ళు వెళ్ళిపోతూ
పెరుగుతుంటే అన్నాళ్ళు అమ్మమ్మ నానమ్మల ఒడిలో పెరిగానేమో, తాతల గుండెల మీద ఆడుకున్నానేమో వెక్కి వెక్కి ఏడ్చానంట. దాంతో ఒరే నువ్వేమీ అనుకోనంటే పిల్లని మేము తీసుకెళ్ళి మేము బ్రతుకున్నంతకాలం మా ఒంట్లో ఓపికున్నంతకాలం దాన్ని మేము పెంచి పెద్ద చేస్తాము, ఆ తర్వాత మీరు తెచ్చుకుందరు కానీ మేము పోయాక అనేసరికి మా అమ్మకి నేను మొయ్యలేని బరువుని, అక్కర్లేని బరువునే, దరిద్రంలాగా అనిపించిన బరువునే, ఎటు నన్ను కనాలని కూడా కనలేదు. వాళ్ళు టైం తీసుకుందాం అనుకుంటే మా నాన్న వాడే కాండం ఫెయిల్ అయి పుట్టిన కూతురునే. దాంతో తీసుకెళ్ళండి అని నన్ను అప్పచెప్పేశారు పెద్దోళ్ళకే. అలా వచ్చిన అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య నన్ను తీసుకుని ఒక ఊళ్ళో దిగారు. ముందు ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో కాపురం పెట్టుకున్నారు, వంట సామాను కొనుక్కొచ్చుకొని. తాతలిద్దరూ కలిసి నోటి మంచితనంతో పొలం తీసుకొని సాగు చేయటం మొదలుపెట్టారు. అమ్మమ్మలిద్దరూ వాళ్ళ ఒంటి మీద ఉన్న తాళి గొలుసులు తాకట్టు పెట్టి 2 గేదెలు తీసుకొని పాడి చేయటం మొదలుపెట్టి కాస్త ప్రశాంతపడి పరిస్థితులు కుదుటపడి కనీసం వీళ్ళకు ఫోన్ చేసి ఒక ఉత్తరం రాసి వచ్చి చూసేయటం కూడా లేదు. అలా నేను 3 సంవత్సరాల పిల్లనయ్యాక అమ్మమ్మ జరిగిందంతా చెప్పే పెంచితే పోలేదా వదిన అంటే, నానమ్మ వద్దు వదిన, పిల్లలు తల్లిదండ్రుల్ని అసహించుకోకూడదు, ఆ బాధ మన పిల్లలు మన పెట్టినప్పుడు మనం పడుతున్నాం, మళ్ళీ మన పిల్లలకి ఆ గతి ఎందుకు అనే దాంతో వాళ్ళు ఒక్క విషయం కూడా అమ్మా నాన్నల గురించి నాకు చెప్పలేదు. వాళ్ళు నలుగురు మంచివాళ్ళు అవ్వటము, నన్ను మంచిగా పెంచాలి, మా అమ్మని నాన్నని మంచిగా పెంచలేకపోయాం అనుకున్నారో ఏమో కానీ చిన్నప్పటి నుంచే నాకు ఒకళ్ళకి సహాయం చేసే మంచి గుణాలు నేర్పిస్తూ పెంచారు. మన పరిచయం కూడా అలాగే అయ్యిందని మీకు తెలుసు కదూ అనేసరికి అతను తల ఊపాడు. ఇక చిన్నప్పటి నుంచే అమ్మమ్మ నానమ్మ తాతయ్యలిద్దరూ మన దగ్గర ఏదున్నా ఎంతున్నా అవసరంలో బాధలో ఇబ్బందుల్లో ఎవరైనా ఉంటే చదువు లేని వాళ్ళని చదివించటాలు, అన్నం లేని వాళ్ళకి మనకు ఉన్నంతలోనే అంత ముద్ద పెట్టి వాళ్ళ ఆకలి తీర్చటం, వాళ్ళకి సిగ్గుదాచుకునేందుకు బట్టలు ఇవ్వటం, ఆపదలో ఉన్న వాళ్ళని మనం ఇవ్వగలిగినంత ఇచ్చే వాళ్ళని ప్రమాదాల్లో ఉంటే సేవ్ చేయటం, మన అవసరం అక్కడ ఏది ఉంది అంటే మనం అది కుక్కపిల్ల, కోడిపిల్ల, పిల్లిపిల్ల, మనిష, వాళ్ళు వయసులో ఉన్నారా, ఆడ మగ అనేది ఆలోచించుకోకుండా నాకు మంచి చేయటం మాత్రమే నేర్పిస్తూ పెంచారు. ఆ తర్వాత అక్కడే నేను కాలచక్ర ప్రవాహంలో పెరిగి పెద్దవుతూ ఒక్కరోజు కూడా అమ్మా నాన్నలుగా వీళ్ళొచ్చేవాళ్ళు కాదు. నేను పుట్టిన కొంతకాలానికే వాళ్ళిద్దరూ ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజనేది వాళ్ళకి ఎప్పటికీ తీరకపోయినా వాళ్ళిద్దరూ ఇష్టపడి మోజుపడి 2 కూతుళ్ళని కన్నారు. వాళ్ళే మా చెల్లెళ్ళిద్దరూ శృతి, గీతిక. ఇక నా విషయం దగ్గరకు వస్తే వీళ్ళు వచ్చి నాకు పేరు పెడతారనే, నన్ను స్కూల్లో వేసేంత వరకు పెత్తనాలు తీసుకోకూడదనే అమ్మమ్మ తాత నానమ్మ తాత ఎదురు చూశారు. వీళ్ళు రాలేదు. ఒకసారి కాశీకి వెళ్ళాం. అక్కడ గంగా స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక అఘోరి కూర్చొని ఉన్నాడు. ఆయన నా తల మీద చెయ్యి పెట్టి దీవించే గంగా అన్నాడంట. ఈ గంగ అంత పవిత్రమైనది అవుతుంది ఈ అమ్మాయి పెద్దయిన తర్వాత అన్నాడంట. ఆయనకి ఏం తెలుసు ఈ రోజున నేనెంత పెద్ద కళంకాన్ని నా నెత్తి మీద ఆపాదించుకున్నానో అనేసరికి అతను అమ్మాయి కళ్ళల్లోకి అలా చూశాడు ఒక క్షణం పాటు. అవునండి, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చెయ్యకపోయినా ఈ రోజున చాలా పెద్ద బరువుని మోసేస్తున్నాను అనేసరికి అతని అమ్మాయి చెయ్యి మీద చెయ్యేసి నొక్కి పట్టుకున్నాడు. ఆ తర్వాత గంగగా నా నామకరణం అయిపోయిందే. తీసుకొచ్చి అమ్మమ్మ తాతయ్యలే స్కూల్లో వేసి నన్ను ముసలోళ్ళు పెంచడం మొదలుపెట్టారు. చాలా బాగా చదివేదాన్నండి నేను, అన్నిట్లో ఫస్టే. అంతా దాంట్లో ఇంటి దగ్గర ఒక టీచర్ గారు ఉండేది. ఆవిడ దగ్గర సంగీతం నాట్యం నేర్పించారు. దానికి తోడు నేను బాగా చదవటమే కాక అమ్మమ్మలు నానమ్మలు వండి పెట్టే పాతకాలం తిండి తినటంతో బాగా హైటు వెయిటు తేలి, ఇక పెద్దవాళ్ళు పెట్టే తిండి గురించి అంటే చెప్పేదేముంది, త్వరగానే మెచ్యూర్ అయ్యాను. 13 సంవత్సరాలకే
ఆ తర్వాత నేను 10th క్లాస్కి వచ్చాను. ఈ ఇన్నాళ్లలో వాళ్ళెప్పుడూ రావటం, ఒక ఫోన్ చేయటం, అమ్మా నాన్నలని చెల్లెళ్ళని ఒక ఉత్తరం రాయటం కూడా ఏ రోజు లేదో. నేను వీళ్ళ ప్రేమలో పడి వీళ్ళెప్పుడూ వాళ్ళు మంచివాళ్ళని చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళ గురించి నేను అసలు అడిగేదాన్ని కాదు. చెల్లెళ్ళున్నారు, పెంచుకోలేక అమ్మ ఇబ్బంది పడుద్దని నిన్ను మేము తెచ్చి పెంచుతున్నామమ్మా అంటే అవునని అనుకున్నాను. ఆ తర్వాత ముందుగా అమ్మమ్మ పోయింది. ఆ తర్వాత నాన్న తాత పోయాడు. ఆ తర్వాత నానమ్మ పోయింది. ఆ తర్వాత ఇక నా 10th ఎగ్జామ్స్ అలా అయిపోయినాయో లేదో నాన్న తాత కూడా పోయాడు. ఫోన్ చేసిన ప్రతిసారి పాడు దరిద్రం అన్నట్టు తప్పదన్నట్టు 3 సార్లు వచ్చాం. ఈసారితో అయిపోయింది పాడు పీడాకారం అని వచ్చి పోయిన వాళ్ళని తగలేసి దినం చేసి పోయేవాళ్ళు. కనీసం మా అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య కాటి ఖర్చులు కానీ, వాళ్ళ తద్దినాల ఖర్చులు కానీ, వాళ్ళ భోజనాలు దినాలకి పెట్టినవి కూడా వీళ్ళు రూపాయే పెట్టింది లేదో. వాళ్ళే వాళ్ళ నలుగురి పేరు మీద ఇంత అమౌంట్ అని పోస్ట్ ఆఫీసులో వేసుకుని అవి తీసే వాళ్ళ దహన సంస్కారాలు, దశదిన కర్మకాండలు చేయమని చెప్పారు వీళ్ళకే. అమ్మమ్మ నానమ్మ పోయాక మెళ్ళో గొలుసులు, చేతుకున్న 2 బంగారు గాజులు, చెవులకున్న దిద్దులు, తాతల వేళ్లకున్న ఆయనకు ఉంగరం ఈయనకు ఉంగరం కూడా లాగేసుకొని పోయారు వీళ్ళు. ఆ తర్వాత ఇక అందరూ పోయాక ఇప్పుడు నేనొక్కదాన్ని అక్కడ ఉండలేననే దాంతో ఇప్పుడు నిన్ను తీసుకెళ్లాలా పాడు దరిద్రం అనే వీళ్ళు గేదెలున్నాయి, ఆ గేదెల్ని ఆవుల్ని అమ్మేసి ఆ డబ్బులు పెట్టి నన్ను చదివించమని చెప్పారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. దాంతో ఇప్పుడు డబ్బులు బాగానే వచ్చినాయి. దాదాపు 10 లక్షల రూపాయల దాకా. ఎంత పెట్టి ఇప్పుడు దీన్ని చదివిస్తారు మరి అని మనసులో అనుకొని ఆ తర్వాత పదమని నన్ను తీసుకొచ్చారు. అప్పటి వరకు నాకు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యే తెలుసు తప్ప సిటీ ప్రపంచం తెలియదు. రెండోది అయితే ఇంట్లో లేదా స్కూల్లో లేదా తాతయ్య నానమ్మతో, అమ్మమ్మ తాతయ్యతో గుడికో, తీర్థయాత్రలకో, పిక్నిక్కో, బయటకో, పొలానికో వెళ్ళటం తప్ప బయట ప్రపంచం, బయట మనుషులు ఎలా ఉంటారన్నది నాకు అస్సలు తెలియదు. బహుశా తెలుసుంటే నా బ్రతుకు గురించి నేను జాగ్రత్త పడి ఉండేదాన్నేమో. చెల్లెళ్ళల్లో కూడా స్వార్థపరులు, ద్రోహబుద్ధిని తలపెట్టేవాళ్ళు, మోసగాళ్ళు ఉంటారని, తల్లిదండ్రుల్లో కూడా నీచమైన వాళ్ళు, దిగజారిపోయిన వాళ్ళు, హీనమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారని నిజంగా నాకు తెలియదండి. తెలుసుంటే ఇవాళ నేను ఇలా ముద్దాయిగా అందరి ముందు నిలుచుని ఉండేదాన్ని కాదు. వీళ్ళు తీసుకొచ్చాక చాలా ప్రేమగా మా అమ్మ ఆ డబ్బులు నా దగ్గర ఉంచుతానులే, రేపు నిన్ను చదివించొద్దు, నీకు పెళ్లి చేయొద్దు అనే గేదెలమ్మిన డబ్బులు నా దగ్గర నుంచి తీసేసుకుందే. నీ పేరు మీదే బ్యాంకులో వేస్తానంది. అమ్మ వేయలేదని నాకు తెలుసు. ఆ రోజు నేనున్న అమాయకత్వం ఎంత అంటే, పోనీలే నా తల్లిదండ్రులేగా, నా చెల్లెళ్ళేగా, నా వయసు ఎంతండి, 10th క్లాస్ అయిపోయిందే. ఆ తర్వాత నీకు ఇంటి పని వంట పని వచ్చా అంటే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళని చూసుకుంది నేనే. మంచంలో పడితే అన్నీ ఎత్తిపోసుకుంది నేనే. మంచి రోజుల్లో వాళ్ళ దగ్గర ఉండే అన్నీ నేర్చుకున్నాను. దాంతో వచ్చమ్మా నాకు అని చెప్పాను. చెప్పేసరికి మా అమ్మ రిలాక్స్ అయిపోయిందే. ఇంటి పని మొత్తం నా మీద తోసేసిందే, వంట పని మొత్తం నా మీద తోసేసింది. దానికి తోడు చెల్లెళ్ళు నీకన్నా చిన్నవాళ్ళు కదా, చెల్లెళ్ళ బాధ్యత మొత్తం నువ్వే తీసుకోవాలి అని చెల్లెళ్ళని వెళ్ళి నిద్రలేపు, వేడినీళ్ళు కట్టెలు పొయ్యి రాజేసి వేడినీళ్ళు కాగేసి కాయి, ముందు మీ నాన్నకి తోడు, నాకు వీపు రుద్దు, తలకి నూనె పెట్టు, నా కాళ్ళకి పసుపు రాయి, అలాగే నా చీర కుచ్చిళ్ళు పట్టు, నా తల్లో పూలు పెట్టు, నాకు తలకి రంగేయి అని తను చేయించుకుంటూ, కాసేపు వచ్చి కాళ్ళొత్తవే అని మా నాన్న కాళ్ళొత్తించుకుంటూ, తలకి నూనె రాయి, ఒంటికి నూనె రాసి కాసేపు మసాజ్ చేద్దుగానరా అని మా నాన్న. ఇక చెల్లెళ్ళని నిద్రలేపి వాళ్ళకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వాష్రూమ్లో నీళ్లు పెట్టి, బ్రష్ల మీద పేస్ట్లు వేసి ఇచ్చే, ఆ తర్వాత వాళ్ళకి కావలసిన స్నానాలకి నీళ్లు, ఆ తర్వాత వాళ్ళకి తలలు దువ్వటాలు సపర్యలు అయిపోయిన తర్వాత ముందు అమ్మ నాన్న పెద్దోళ్ళు వాళ్ళు తినాలి, తర్వాత చెల్లెళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు తినాలి. నువ్వు కక్కుర్తిగా తిండి మీద పడి తినకూడదని నన్ను కడుపారా మా అమ్మ తిన్నిచ్చేది కూడా కాదు. అయినా పర్వాలేదు
పర్వాలేదులే అని వాళ్ళందరూ తిన్నదాకా ఆగి అడుగు పొడుగు మిగిలిందే తిని కడుపు నింపుకునేదాన్ని. నాకు సైకిల్ తొక్కటం నేర్పించారు తాతయ్యలిద్దరూ. నీకు సైకిల్ వచ్చా అని అడిగితే వచ్చని ఊళ్ళో నుంచే వాళ్ళు కొనిపెట్టిన సైకిల్ ఇక్కడికి తెచ్చి అదే సైకిల్ మీద నేను మా నాన్నని ఎక్కించుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపాలి. అదే సైకిల్ మీద మా అమ్మని ఎక్కించుకెళ్ళి మా అమ్మ ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర దింపాలి. అదే సైకిల్ మీద మా చెల్లెళ్ళిద్దరినీ తీసుకెళ్ళి స్కూల్లో దింపి మళ్ళీ మా నాన్నని ఎక్కించుకొచ్చి దింపి మళ్ళీ చెల్లెళ్ళని ఎక్కించుకొచ్చి దింపి అమ్మని తీసుకురావాలి. ఇలా ఇంటికి నేను ఒక ఓలా ర్యాపిడో డ్రైవర్ని అయిపోయానండి. ఆ తర్వాత వీళ్ళకే అవమానంగా భారంగా బరువుగా అనిపించి బయట నుంచి పెద్ద పెద్ద లగేజీలు సైకిల్ మీద తేలేకపోతున్నానని ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనిచ్చారు నాకు. ఆ స్కూటీ మీద అమ్మని దింపటం పిక్ చేసుకోవటం, నాన్నని దింపటం పిక్ చేసుకోవటం, చెల్లెళ్ళని దింపటం పిక్ చేసుకోవటం, ఇంట్లో కావలసిన కూరగాయలు, చికెన్లు, మటన్లు, కావలసిన బయటికి వెళ్ళి పాల ప్యాకెట్లు, అమ్మ జాకెట్లు మిషన్ దగ్గర ఇచ్చి రావటం, ప్రతి దానికి నన్నే వాడేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక గవర్నమెంట్ కాలేజ్లో చేరమన్నారు. నన్ను చేరమంటే నాకు 10th వచ్చిన మార్కులకి ఇంటర్లో ఫ్రీ సీట్ వచ్చిందే. లక్షలు పోయాలనుకున్న నాకు జస్ట్ బుక్స్ యూనిఫామ్ వరకు కడితే చాలు అన్నారు. దాంతో ప్రైవేట్ కాలేజ్కే వెళ్ళటం స్టార్ట్ చేశాను. అయితే నాకున్న గుణమో ఏమో, అదే అమ్మమ్మ తాతయ్యలు నేర్పించిందో ఏమో కానీ దాంతోనే నేను వీళ్ళు కూరగాయలకి వాటికి వీటికి ఇచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు మిగులుతూ ఉండేవే. అలా మిగిలిని పెట్టి నేను ఒక డజన్ అరటిపళ్ళు కొని కోతి పిల్లలకో మనిషి పిల్లలకో అక్కడ ఉన్న బెచ్చగాళ్లకో నా దగ్గర బట్టలుంటే ఆ బట్టల్ని తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళకి ఇస్తుంటే ఒకరోజు మా అమ్మ చూసింది. చూసే నన్ను దవడ పెట్టి ఒక్కటేసింది. నీ అమ్మ మొగుడు సొమ్మేమైనా ఊడికినే ఉందని ధారాదత్తం చేస్తున్నావా? అయినా మమ్మల్ని అడిగే ఖర్చు పెడుతున్నావా? అవి మా డబ్బులు, నీ కష్టార్జితమా? నువ్వేమైనా కష్టపడ్డావా? లేదంటే గనక నువ్వేమైనా మీ తాతల సొమ్మేమైనా తీసుకొని వచ్చావా? నీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తున్నావు. ఇలాంటి వేషాలు ఇక్కడ వేసావంటే మొహం పగిలిపోద్దే. నిన్ను ఇలా పెంచిన మీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యల్ని చెప్పుతో కొట్టాలి. పనికి మాలిన మంద ఈ నేర్పి పంపించారా నీకు? అదేదో నువ్వే కష్టపడి అప్పుడు చేసుకోమ్మా దానాలు ధర్మాలు. అయినా ఇంటర్మీడియట్ వరకు నీ 2 సంవత్సరాలకి 10,000 రూపాయల ఫీజు మేము భరించాం. మాకు అది కూడా బరువే. ఈ సంవత్సరం యూనిఫాములు వచ్చే సంవత్సరం వేసుకోవాలి. ఎవరైనా నీ సీనియర్స్ బుక్స్ ఉంటే అడుక్కో, వచ్చే సంవత్సరం నీకు పనికొస్తాయి. వెధవేషాలు లేకుండా మూసుకొని ఇంటి పనులు చెల్లెళ్ళ పనులు చూసుకో. వెధవేషాలు వేసావంటే చెప్పు తెగుద్దే. నువ్వేమైనా దానకరుణాలు మనవరాలువా? శిబి చక్రవర్తి మనవరాలువా? కర్ణుడి మనవరాలువా? మొహం పగిలిపోద్ది కొట్టానంటే అనేసరికి నాకు బాధని పెంచిందే. ఎవరైనా అవసరంలో ఇబ్బందిలో ఉంటే వాళ్ళు నా వైపే చూస్తున్నట్టుగా అనిపించేదే. దాంతో ఎటు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చానో ఇంకా నేను బాగానే చదువుకుంటాను. ఒక ట్యూషన్ పాయింట్ పెట్టుకుందామనే ఐడియా వచ్చింది. ట్యూషన్ చెప్పబడునని బోర్డు మీద రాసిస్తే నిన్ను చూసి ఎవడే ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చేది? పిల్ల పచ్చ కుంక, పిల్ల పుచ్చుక అని మా అమ్మ నాన్న చెల్లెళ్ళు నవ్వారు. అయితే దేవుడు మన ఎందు ఉంటాడేమో బహుశా ఒక్కోసారి. పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చి ట్యూషన్ చెప్తావా అమ్మా? ఇక్కడ ఎక్కడా కూడా 10 సందుల వరకు ఒక ట్యూషనే లేదు. అంత దూరం వెళ్ళి రాలేకపోతున్నామమ్మా. ఇక్కడ చూస్తేనేమో అపార్ట్మెంటుల్లో ఉంటున్నామా, మేమేమో వర్షాల్లో వెళ్ళాలంటే పెద్దోళ్ళం అయిపోయామా? వీళ్ళమ్మా నాన్నల ఆఫీసులకు వెళ్తారా? మా వల్ల కావట్లేదంటే చెప్తానండి అంటే ఫీజు ఎంతో చెప్పమ్మా అని అడిగారు. దాంతో రేపు చెప్తానండి అన్న తర్వాత సరేనని వాళ్ళు వెళ్ళాక ఏంటే వచ్చారని ఎగిరెగిరి పడుతున్నావా? ఎందుకమ్మా ఎగిరి పట్టాం? నువ్వేగా అన్నావు నాతో నువ్వు కష్టపడ్డ డబ్బులతో అయితే దాన ధర్మాలు చేసుకొని 10 మంది పిల్లలు వచ్చినా ఒక్కొక్కళ్ళకి 500 వచ్చినా నాకు 5,000 రూపాయలు వస్తాయి. మహా నా ఖర్చుకి నెలకు 1,000 రూపాయలు పక్కన పెట్టుకున్నా, నా ఫీజుకు ఒక 1,000 రూపాయలు దాచుకున్నా కూడా మిగతా 3,000 పెట్టి నేను మంచి పనులు చెయ్యొచ్చు కదూ అనేపాటికి అబ్బో అంది. అన్న తర్వాత నాకు ఆ ఫీజులు అవి ఎలా చెప్పాలో తెలియక నాతో పాటు కాలేజ్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ
టీచరు. ఆవిడని అడిగి కొంచెం చెప్పవే అంటే, మా అమ్మమ్మ తాతయ్యే నాకు ఫోన్ కొనిచ్చారు. ఆ అమ్మాయి వాట్సాప్ పెట్టింది నాకు ఫీజ్ షీటు. ఆ ఫీజ్ షీట్లో ఉన్నాయే వీళ్ళకి చెప్పాను. అసలు 500కి ట్యూషన్ చెప్పేదే లేదు అందులో. 1000, 2000, 3000, 5000 వరకు కూడా ఉన్నాయి. ఒట్టి సబ్జెక్టులు మ్యాథ్స్ లాంటివి, కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్టులు లాంటి ఇంగ్లీషు లాంటివి చెప్పే దాంట్లో అయితే అందరూ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేయటం మొదలుపెట్టారు. మౌత్ పబ్లిసిటీ అనుకోవాలా, దేవుడు చల్లగా చూడటం అనుకోవాలా, ఒక 5000 వస్తే చాలు అనుకున్న నా సంపాదన ఎక్కడికో పెరిగిపోయిందే. నా మంచితనం వల్ల, పిల్లలకు మంచి మార్కులు రావటం వల్ల, పిల్లల్ని ఎక్స్ట్రా టైం ఉంచుకొని నేను విసిగించుకోకపోవటం, పిల్లల్ని కొట్టకపోవటం, తిట్టకపోవటం, పిల్లలు నేనే కావాలనటంతో పేరెంట్స్కి సగం బరువు తగ్గి, తాత బామ్మలకి వీళ్ళ అల్లడి తగ్గిపోయి నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళి ఫీజులు టెన్షన్గా తెచ్చిచ్చేవాళ్ళు. అలా పిల్లలు కింద పట్టక టెర్రస్ మీదకి తీసుకెళ్దాం అనుకుంటే, టెర్రస్ నీ తాతగాడిది కాదు, నాకు అద్దె కట్టాలి వాడుకుంటున్నందుకు అని అడిగింది మా అమ్మ. నవ్వేసి ఊరుకునేదాన్ని. ఆ తర్వాత వచ్చేవి ట్యూషన్ డబ్బులు. ఆ వచ్చిన ట్యూషన్ డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్లో వేసే, ఆ రోజు అది నా కష్టార్జితం. ఒక 10-15 వేలు పెట్టి నేను చేయాలనుకున్న దాన ధర్మాలు, మంచి పనులు అన్నీ చేసేదాన్నే. అందులో కొన్ని, ఒక బాబు వాళ్ళమ్మ రోడ్డు మీద చనిపోయింది. వాళ్ళ నాన్న మోసం చేసి గర్భవతిని చేసి పొయ్యాడు. దాంతో వాడిని తీసుకెళ్ళి ఒక సంరక్షణాలయంలో పెట్టి వాడి చదువుకి నేనే ఫీజు కడతాను, పోషణ కడతాను, వాడిని అక్కడ ఉంచమని అప్పచెప్పొచ్చాను. అలా వాడికి నా వల్ల ఒక లైఫ్ లభించింది. ఒక అమ్మ నాన్నల్ని పిల్లలు వదిలేశారు. ఆ బామ్మ తాతయ్యకి ధైర్యం చెప్పి ఒక గది తీసుకొని అద్దెకుండమని వాళ్ళకి సరుకులు, కూరగాయలు, ఉండటానికి సామాన్లు కొనిచ్చే. ఆ తాత బామ్మ ఆరోగ్యంగా ఉన్నారు. దాంతోనే ఇంటి ముందు బామ్మతో ఒక చిన్న పొయ్యది కొని తాతయ్య హెల్ప్తో టిఫిన్ బండి పెట్టించాను. ఆ తర్వాత ఇలా ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా కనపడుతూ ఉండేవాళ్ళు. కొంతమంది హెల్త్ ఇష్యూస్లో ఉండి, కొంతమంది డెలివరీలకి డబ్బులు లేక, ఇలా ఒక 15,000, 20,000 సాయం చేసేదాన్ని. అయినా నా దగ్గర చాలా డబ్బులు ఉండటం, వచ్చిన పిల్లలందరి ఫీజులు కనుక్కొని లెక్కలేసుకున్నారు మా అమ్మ, నాన్న, చెల్లెళ్ళు. ఆ తర్వాత మా అమ్మ, అమ్మకివ్వమ్మ డబ్బులు, నువ్వు అలా ఉంచుకోకూడదు, అవన్నీ దాచి రేపు నీ పెళ్లి చేయొద్దు, నిన్ను పెద్ద చదువులు చదివించొద్దు అన్న తర్వాత మా అమ్మ నా పేరు మీద వెయ్యదని తెలుసు, నా చదువు ఖర్చు పెట్టదని తెలుసు. కానీ వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, నా వాళ్ళే అనే దాంతో ఆ డబ్బులు నా ఖర్చుల వరకు ఉంచుకొని మిగతాయన్నీ వాళ్ళకే ఇచ్చేసేదాన్నే. ఎందుకు, ఏంటి, దేనికి వాడుతున్నావని కూడా లెక్కలు అడిగేదాన్ని కాదు. ఇలా రోజులు గడిచిపోతూ నాకు ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చింది ఇంజనీరింగ్లో. కాకపోతే చాలా పెద్ద కాలేజ్ ఏం కాదు, ఇంటి దగ్గరలో ఉందని ఒక సాదాసీదా కాలేజ్లోనే చేరాను. నేను ఇంజనీరింగ్కి వెళ్తే ట్యూషన్ పిల్లలు కూడా పెరిగారు నాకు. అలా ఒకవైపున పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని, చెల్లెళ్ళ పని, అమ్మా నాన్నల పని చూసుకొని కాలేజీకి వెళ్ళి చదువుకొని, కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచే ఒకవైపున పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూనే కూరగాయలు కోసుకొని, ట్యూషన్ చెప్పుకుంటూనే అన్నం పొయ్యి మీద పెట్టుకొని, ట్యూషన్ చెప్పుకుంటూనే మా చెల్లెలకి స్నానాలకి నీళ్లు పెట్టి, ఇలా చాకరీ చేసుకుంటూ రోజులు గడిచిపోతూ నా ఇంజనీరింగ్ కాలం కాస్త గడిచిపోయింది. ఆ తర్వాత జాబుకి వెళదాం అనుకున్నాను. నువ్వే ఉద్యోగాలకి వెళ్ళొద్దులే కానీ మూసుకొని ఇంట్లో కూర్చో, ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్తే మహా నీకు వచ్చేది ఒక 30-40 వస్తాయి. అలా కాకుండా ఈ ట్యూషన్ పాయింట్ని ఇంకా పెంచు, ఇప్పుడు వచ్చే దాని మీద డబల్ వస్తాయి. ఇప్పటికే 150 మంది పిల్లలు వస్తున్నారు, 500 మంది పిల్లల్ని చేసుకో, అర్థమైందా, నువ్వు చెప్పగలవులే, బ్యాచ్లుగా కూర్చోబెట్టి చెప్పుకో, నీ వల్ల అవ్వుద్దులే అనేసింది మా అమ్మ. సరే వాళ్ళు వద్దంటున్నప్పుడు నేనెందుకు అంత ఇబ్బంది పెట్టడం వాళ్ళని అని ట్యూషన్ పాయింట్ పెంచుకున్నాను. సంపాదన బాగా పెరిగింది. దాంతో నేను నా మంచి పనులు చేయటం కూడా పెంచి నా మంచి పనులకు 30,000 ఖర్చు అయ్యాయి. వచ్చే ప్రతి పిల్లాడు 2-3 వేలు ఫీజుకు తక్కువ ఉండేవాళ్ళు ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు కాదు. మిగతాయన్నీ మా అమ్మ చేతికే ఇచ్చేసేదాన్ని. నాకు మా అమ్మమ్మ తాతయ్య చనిపోయాక ఒక్క కొత్త జత బట్టలు కూడా కొనలేదండి. చెల్లెళ్ళు వేసి తీసి పారేసిన బట్టలే నాకు ఇచ్చేదే. పర్వాలేదు, నా చెల్లెళ్ళేగా అని వేసేసుకునేదాన్నే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఇలాగే గాలి వర్షం మొదలైంది. ఆ రోజున మా చిన్న చెల్లెలకి
దాని పేరు గీతిక. అక్క నాకు ఆకలేస్తోంది అని అడిగితే మా అమ్మ ఇప్పుడే ఉంటాయి ఆకలైందంటే ఇందాక అన్నం తినమంటే ఆకలి లేదన్నా ఒళ్ళు బలిసి నేనందుకే మన వరకే వండాను. దానికి కూడా ఈరోజు నేను అన్నం ఉంచలేదు. పొద్దున వండిన ఉప్మా మిగిలిపోయిందే. ఆ ఉప్మాలో కాస్త పచ్చడేసుకొని తినేసుద్దని ఉంచలేదు. పోనది నువ్వు తినరాదు, నువ్వే తినవే మూసుకొని అని అడిగింది మా చెల్లి మా అమ్మనే. మా చెల్లెళ్ళు ఏం మాట్లాడినా మా చెల్లెళ్ళు ఎలా ఉన్నా మా అమ్మకి ఇష్టమే. మా చెల్లెళ్ళు ఖరీదైన ఫోన్లు అడుగుతారు, కొనిస్తదే. మా చెల్లెళ్ళు బ్యాలెన్స్లు అడుగుతారు, ఫోన్లో వేయిస్తదే. వాళ్ళ కోసం అని చెప్పి ఖరీదైన బట్టలు కొంటది, చెప్పులు కొంటది, పార్లర్లో తీసుకెళ్ళుద్ది, మేకప్ సామాన్ ఇప్పించుద్ది. వాళ్ళు చెప్పాలంటే గనక సిటీ కల్చర్లో పుట్టి పెరిగారు, నేను పల్లెటూరు ముద్దును కాబట్టి నాకేమీ తెలియదు అనేస్తారు. వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు. అబ్బాయిలు బైకుల మీద దిగుతారు, కారుల్లో దిగుతారు, అబ్బాయిలతో ఫోనుల్లో మాట్లాడతారు, కంబైన్ స్టడీస్ అంటారు, నైట్లు ఇంటికి రారు. వాళ్ళు చేసే ఆడవాళ్ళ స్నేహాలు కూడా వింతగా విచిత్రంగా ఉంటాయి. నేను అవన్నీ నాకు అనవసరం అనుకొని నేను పట్టించుకునేదాన్ని కాదు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. వీళ్ళు ఇష్టమయ్యే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు. దాంతో నా పని వరకు నేను చేసుకునేదాన్నే. పెద్దవాళ్ళుగా అమ్మా నాన్నలుగా వాళ్ళు చూసుకుంటారులే ఏ బాధ్యత అయినా అనుకోవటం నాకు అలవాటు అయిపోయిందే. అలా నేను వెజిటబుల్ పలావ్ చేసి పెట్టనా అని అడిగాను మా గీతికనే. వద్దు నాకు మటన్ బిర్యానీ కావాలి అంటే, టైం చూస్తే ఎంత అవుతుందో చూసావా? అవును ఎంత అవుతుంది? 11 అంటే ఈ టైంలో ఇక్కడి నుంచి నేను రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలంటే గంట. 12కి ఎక్కడుంటుందమ్మా బిర్యానీ? ఉన్నా ఏం బాగుంటుంది అడుగు బొడుగు అయితే అనేసరికి నీకెటు పొద్దున మిగిలిపోయిన ఉప్మా ఉందే కాబట్టి నీకెటు అక్కర్లేదు, కానీ అది అడిగిందిగా, మేము ఇందాక ఎప్పుడో తిన్నాం మాకు అడిగిపోయిందిలే. కానీ ఇక ఇంకో చెల్లికి కూడా కలిపి ఏమ్మా తింటావా అంటే ఓ అంది మా శృతి. అన్నాక పెద్ద చెల్లికి చిన్న చెల్లికి నాన్నకి నాకు 4 పొట్లాలు కట్టించుకొని రా. ఎక్కడుంటుందమ్మా? ఎక్కడుండేదేందే? ఇక్కడి నుంచి 1 గంటన్నర 2 గంటలు ఆ స్కూటీ మీద పడిపోయావనుకో బార్ ఉంటుంది. వరుసగా అక్కడ బార్లు ఏరియా, మగాళ్ళు ఫుల్లుగా తాగుతారు, 24/7 ఉంటాయి. ఆ బారుల్లో వేడి వేడిగా వండుతూ ఉంటాడు, కట్టించుకురా యమాకమ్మగా ఉంటుంది అంది మా అమ్మ. అనేసరికి అది కాదమ్మా, ఇప్పుడు ఈ టైంలో బారుల్లో మగాళ్ళు తాగుంటారు, వెళ్ళటం కరెక్ట్ కాదు. అబ్బో ఎక్కడమ్మా, గుణవతి కులవతి శీలవతి అబ్బొబ్బొబ్బొబ్బో పతివ్రత శిరోమణి వచ్చింది, మూసుకొని వెళ్ళకపోతే మొహం పగులుద్దే అందే. అనేసరికి మా నాన్న చలపతి ఏం మాట్లాడ్డో, నువ్వు ముందు పూలు పెట్టుకొని లోపలికి రా అంటే అబ్బా ఉండు తినేసి వెళ్దాం ఒక్కసారే అని మా అమ్మ కోకిలు అంటాం. ఇద్దరు నవ్వుకొని సరసాలాడుకోవటం. నేను ఇక బయలుదేరకపోతే చెల్లెళ్ళు గొడవ పెడుతున్నారని బయలుదేరాను. వెళ్ళి అలా నేను బిర్యానీ ప్యాకెట్లు కట్టించుకొని వచ్చేటప్పుడే కదూ మీరు నాకు కనిపించారో. ఆ తర్వాత నేను మీతోనే అలా 3 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. 4వ రోజు ఇంటికి వచ్చాను. నన్ను నానా మాటలు అని మా అమ్మ 2 దెబ్బలు వేసింది. బిర్యానీ తెస్తున్నానని వెళ్ళావు, నీ దినంజయ్య పనికి మాలిందానా, ఎక్కడికి వెళ్ళావే, ఎవడికి బుక్ అయ్యావే, ఎవరితో కులికొచ్చావే, ఏ కడుపో కాలో వస్తే ఏం చేయమంటావే, ఎవరితో కాలు జారొచ్చావే, ఆ ఎలినోడు డబ్బులున్నోడేనా, వాడు డబ్బున్నోడైతే నువ్వు కాలు జారినా పర్వాలేదు, నీ వెనకమాల ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారనే పాటికి నేను జరిగిన విషయం చెప్పాను. అబ్బో దానకరుణాలు బయలుదేరిందమ్మా, ఉద్ధరిచ్చొచ్చామన్నమాట. అయితే ఇప్పుడు నువ్వు ఆ విషయం మేము నమ్మాలన్నమాట అన్నాక అమ్మ పిచ్చి మాటలు మాట్లాడుకో అని నేనంటూ ఉండగానే పోస్ట్ అనుకుంటూ పోస్ట్లో ఒక శుభలేఖ వచ్చిందే. ఎక్కడో వేలు విడిచిన కాలు విడిచిన చుట్టరికం మా నాన్న తరపు వాళ్ళదంట. అదే బాగా డబ్బున్న వాళ్ళ పెళ్ళే. వాళ్ళందరికీ కార్డు వేస్తూ తలా ఒక కార్డు ముష్టి పడేసే దాంట్లో ఈ ముష్టోళ్ళకు కూడా ఒక కార్డు వేశారు. వేసేసరికి ఆ కార్డు తీసి చూసి అబ్బా కార్డే ఎంత బాగుంది, కార్డుతో పాటు వీళ్ళెంత బాగా గిఫ్ట్ కూడా లోపల పెట్టి పంపారు, అబ్బో ఎంత ఉన్నోళ్ళ పెళ్ళో, ఇలాంటి పెళ్ళికి వెళ్ళి తీరాల్సిందేనయ్యా అనేసరికి వెళ్దాం అన్నాడు మా నాన్న. అనేసరికి మీ ముగ్గురు కూడా బయలుదేరండి
అంది మా అమ్మ. నాకు కుదరదమ్మా, ట్యూషన్ పిల్లలకి ఇప్పటికే 4 రోజులైంది ట్యూషన్ చెప్పక. అబ్బో మహాపతివ్రత, నువ్వు ఇవాళకి 4 రోజులు ఇంటికి రాక మొన్న అర్ధరాత్రి అనగా వెళ్ళావు బిర్యానీ ప్యాకెట్లనే. ఇప్పుడు దాకా నువ్వు ఎవరితోనో బుక్ అయ్యి వాడితో కులికి నీ కోరికలు తీర్చుకొని నువ్వు మోజుతేరా వాడికి సుఖాన్నిచ్చి వాడిచ్చిన సుఖాన్ని పొంది వస్తే నువ్వు ఏదో ఉద్ధరణ కార్యక్రమం చేసొచ్చాను, నేనేదో పెద్ద హెల్ప్ చేసొచ్చాను అనగానే నేను నమ్మలా. అమ్మా అనేసరికి మూసుకోవే చాలే కానీ, ఇలా రోజుకొకడితో తిరిగే బదులు అలాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్తే బాగా డబ్బున్న వాళ్ళ కొడుకులు వస్తారు, వాళ్ళ ముందు అలా నువ్వు ఇవన్నీ చెల్లెళ్ళు వేసి తీసేసిన గాగరాలు లంగా ఓణీలు ఎటు ఇప్పుడు వాళ్ళ వేయటం లేదో, బొడ్డుకి కరెక్ట్గా బెత్తడి కిందకి ఇవి నడుం గొలుసులు నీకోసమని పిచ్చి ఈ చెల్లెళ్ళు పెట్టుకున్నాయి పక్కన పెట్టుంచాను. ఈ పెట్టుకొని అలా డ్రెస్సులు లెహంగాలు వేసుకొని జుట్టెర పోసుకొని మేకప్ చేసుకొని 10 మంది కుర్రాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళొస్తుంటే ఎవడో ఒక డబ్బున్నోడు మోజు పడతాడో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళని గ్రిప్పులో పెట్టి లైన్లో పెడితే నువ్వు వయసుతో పాటు బాగా అందంగా తేలేవు కదే వంపులు సొంపులు. ఒకవైపున నేను ఇంటి పని చేయించటం వల్ల కట్టి తేలిన నీ శరీరం నీ యవ్వనం బాగా ఎగసి పడుతున్నాయిగా నీ అందాలన్నీ కూడా. నువ్వు మహా అందగత్తెవనే మీ అమ్మమ్మ నానమ్మ తాతల అందాలన్నీ పోసుకొని పుట్టావనేగా ముసలోళ్ళు నిన్ను అసలు కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు. అందుకేగా అంత అందంగా నీ రూపురేఖలన్నీ తేలి ఉంటాయే. నువ్వు చూడంగానే కళ్ళల్లో పడతావు ఎవడో ఒకడికి. దాంతో బాగా డబ్బున్నోడు నీ గేలంలో చిక్కాడనుకో, నువ్వు వాడిని పెళ్లి చేసేసుకో. చేసుకుంటే వాడే తమ్ముళ్ళో లేకపోతే వాడి చుట్టాల్లోనో బంధువుల్లోనో బలిసినోళ్ళిద్దరిని చూసి నీ మొగుడు దగ్గర 4 డబ్బులు కట్నంగా పెళ్లి ఖర్చులుగా ఇప్పించి శృతికి గీతకి కూడా పెళ్లి చేసేద్దు. కానీ ఒకవేళ నీ దరిద్రపు దెబ్బె మొహాన్ని చూసి ఎవడూ నీ వైపు చూడలేదనుకో, చెల్లెళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాటికే ఒక 4 లేయర్ల మేకప్ వేస్తే అవి నీలా కూడా కాదు, బికినీలు వేసుకొని తిరగమన్నా తిరుగుతే అవి సెట్ చేసుకొచ్చుకుంటే ఇద్దరిని అనేపాటికి సరేనమ్మా అయితే మీరు వెళ్ళండి అనేసరికి కొడితే దవడ పగులుద్దే. ఏమే మేము లేనప్పుడు ఇంటికి ఎవరిని పిలిపించుకుందామనే, ఎవరితో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావు అమ్మా అనేపాటికి మూసుకొని బయలుదేరపోతే నేను నువ్వు అందుకే ఉంటున్నావు అనుకోవాల్సి వస్తుంది అనేసరికి నేను బయలుదేరాను. చెల్లెళ్ళు వేసి తీసి పారేసిన బట్టలు, చెల్లెళ్ళు వేసి తీసి పారేసిన నగలు అమ్మ నా మొహాన పడేసిందే. నేను నిజంగానే వయసుతో పాటు చాలా అందంగా ఎదిగానని, చాలా అందంగా ఉంటానని ప్రపంచమంతా అంటదే. బహుశా కొంతమంది అందమే వాళ్ళకి శాపమై పాపమై వస్తుందేమో. నేను ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాననేసరికి తల దించేశాడు అవతల అబ్బాయే. నిజమే, ఆ అమ్మాయిని చూసిన రోజు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉంటుంది. నిజంగానే ఒక పర్ఫెక్ట్ ఫిగరు. ఏమన్నా ఉందా ఆ అమ్మాయి అందం అనేలా. ఎలాంటి మంచి అబ్బాయిలు గుడ్ బాయ్లు జెంట్మెన్లు అనేవాళ్ళు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే అందం ఆ అమ్మాయిదే. ఆక టీనేజ్లో ఉన్న అబ్బాయిలు ఆ అమ్మాయినే, ఆ వయసున్న యూత్ యంగ్స్టర్స్ అయితే కనుక ఈ అమ్మాయిని లవ్ చేస్తే చాలు, పెళ్లి చేసుకుంటే చాలు, లైఫ్ లాంగ్ ఇలాంటి అమ్మాయి పెళ్ళాంగా ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అనుకునేలాంటి అందగత్తె. ఆ అబ్బాయికి కూడా ఆ విషయం తెలుసు. దాంతో తల వంచుకొని కూర్చున్న తర్వాత పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళిన దగ్గర మా అమ్మ అక్కడున్న వాళ్ళతో పులిహార కలిపేసిందే. మా అమ్మమ్మ నానమ్మల దగ్గర కాజేసిన నగలన్నీ మెరుపు పెట్టించుకొని మా అమ్మ వేసుకొని చెల్లెళ్ళకి వేసింది. మా నాన్న తాతల దగ్గర కొట్టేసిన నగలేసుకొని అక్కడున్న డబ్బున్న వాళ్ళతో వరుసలు కలిపేశాడు. ఇక మా చెల్లెళ్ళ విషయానికి వస్తే ఏదో వాళ్ళకి నచ్చిని ఒళ్ళంతా కనపడేలాగా ఉండే ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకొని మా అమ్మేసిన నగలు లేయర్లు మేకప్లు వేసి హెయిర్ లీవ్ చేసి లిప్స్టిక్లు వేసి అబ్బాయిల మధ్యలోకి వెళ్ళి నుంచొని వాళ్ళ భుజాల మీద చెయ్యేసి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతో చేతులు వేయించుకొని వాళ్ళకి అలవాటే వీళ్ళకి అలవాటే డబ్బు మదంతో ఉన్న వెధవలు ఈ పనికి మాలిని కాబట్టి వెళ్ళి అక్కడ కలిసిపోయినాయి. ఆ తర్వాత ఇక నా విషయానికి వస్తే మా అమ్మ లెహంగాలు ఇచ్చిందే, గాగ్రా చోళీలు ఇచ్చింది, బొడ్డు కింద కట్టుకోమందే. మా అమ్మ ఒళ్ళంతా ఆరేసి చూపించమంటది ఊరంతా. నేనేమైనా వ్యాంపునా అమ్మ, బజారు దాన్న వేసినా? అయ్యో అలా అన్నీ చూపించకపోతే కనపడేటట్టు
అబ్బాయిలు పడరే, నువ్వు చెయ్యమ్మా ఆ పని, నేను చేసినా ఇప్పుడు నాకెవడో పడ్డగదే, మీ నాన్న మరి అలా కాదా, నేను తొక్కేసి ఉంచిందే, మీకు లాకీ ఏమో నాకు లాకీ కాదనే నేను జస్ట్ లంగా ఓణి వేసుకున్నానండి. జడ వేసుకుంటే తలనొప్పిగా ఉందని తలస్నానం చేసి హెయిర్ లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టుకున్నాను. చిన్న స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకుని మా అమ్మ అన్ని నగలు ఇచ్చినా నేను ఆ నడుం గొలుసులు చెత్తా చెదారం ఎప్పుడూ పెట్టుకోను. మా అమ్మమ్మ తాతయ్య కొనిచ్చిన పట్టీలు నా కాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. అవి కాకుండా ఒక చేతికి ఒక మట్టి గాజు, దాంతోపాటు ఒక నార్మల్ గాజు అమ్మమ్మ కొన్నది ఎప్పుడో 200 పెట్టి ఆ గాజు వేసుకుని ఒక 200 పెట్టి కొనుక్కున్న చైను మెళ్ళో వేసుకుని చిన్న చిన్న ఇయర్ టాప్స్ పెట్టుకున్నాను. నేనేమి రంభలాగో ఊర్వశిలాగో మేకప్ కూడా వేసుకోలేదు. నేనేమి మెరిసిపోవటం లేదు. కానీ నా అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అందరూ పొగిడారు. ఆ పెళ్లిలో వెళ్ళి ఒక్కదాన్నే అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వీళ్ళందరూ ఆలోచనల్లో మునిగిపోయినా నా మనసులో రన్ అయ్యే ఆలోచన ఒకటే, ఇంటర్లో ఉండగా బుడ్డోడిని తీసుకెళ్ళి హోమ్లో చేర్చాను. ఇప్పుడు వాడు ఇక చదువుకునే వయసు వచ్చింది. వాడి గురించి ఆలోచించాలి. వాడి భవిష్యత్తుకి ఏదో ఒక ఏర్పాటు సెక్యూర్డ్గా చెయ్యాలి. అలాగే ఒకవైపున బామ్మ తాతయ్య వాళ్ళ టిఫిన్ బండి సాగుతోంది. వాళ్ళకి బాబుని అప్పగిస్తే పోతే, వాళ్ళైతే జాగ్రత్తగా పెంచుతారు. వాళ్ళు ఇప్పుడు 60లోనే ఉన్నారు. ఇంకో 25 ఏళ్ళు గట్టిగా బతికేస్తారు. వాడికి అమ్మా నాన్నల ప్రేమ క్రమశిక్షణ అందుద్దే. ఒక చోట ఒక అబ్బాయి కాళ్ళు లేకపోతే ఆ అబ్బాయితో షాప్ పెట్టించాను. ఒక అమ్మాయిని మొగుడు వదిలేస్తే ఇంకో పెళ్లి చేశాను. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకోబోతే ఆటో కొనిచ్చాను. ఇలా వీళ్ళందరి లైఫ్ల గురించి ఆలోచిస్తూ వాళ్ళని ఒక్కసారి పలకరించి రావాలనే నా వాడికి నేను అనుకుంటూ కూర్చున్నాను. ఈలోపు గాలి వెధవలు, డబ్బు మదంతో ఒళ్ళు బలిసిన వెధవలు ఒక 5-6 వచ్చి నా పక్కన కూర్చున్నారు. నన్ను తినేసేలా చూస్తున్నారు. ఎబ్బెట్టుగా, చిరాగ్గా, చికాగ్గా, అసహ్యంగా అనిపించింది. నాకేమి ఇలాంటి చూపులు కొత్త కాదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను చాలా అందంగా ఉంటానని, ఎవరి అందాలు వాళ్ళకి కనిపించవు కానీ ప్రపంచంలో కామంతో ఉన్న ప్రతి వెధవకి కనపడతాయో ఏమో. ఇంటర్మీడియట్లో ప్రపోజ్ చేశారు. నో అన్నాను. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినా అందులో ఒక్కొక్కడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలా ఒకళ్ళకి హెల్ప్ చేయటం తప్పు, ఎవడు మనం హెల్ప్ చేస్తే తిప్పొచ్చి మనకి హెల్ప్ చేయడు, నువ్వు ఇలాంటి మానేయాలి. ఇంకొకడు నేను నిన్ను మార్చుకుంటాను. ఇంకొకడు మా అమ్మ చెప్పినట్టు విను చాలు. ఇంకొకడు నాతో పాటు నువ్వు ఉద్యోగానికి రా చాలు. ఇంకొకడు మా అక్క ఏదంటే దానికి సరే అనే చాలు. ఇంకొకడు మా చెల్లి ఏమడిగినా ఇచ్చేసేయాలి నువ్వు, అదొక దెబ్బేసినా పట్టించుకోకూడదు, ఫ్రెండ్లీగా చిన్నది మీ చెల్లి అన్నట్టు తీసుకోవాలి. ఇంకొకడు మా నాన్న గీసిన గీత దాటకూడదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్పిన వాళ్ళే. దాంతో ఒక్కడిని నేను ఓకే చేయలేదు. అంతమందిని కాదనుకున్న నాకు ఆఫ్టర్ ఆల్ ఈ కుక్కలెంత అనే దాంతో అక్కడి నుంచి లేచి వెళ్ళి నేను ఒక పక్కన నిలబడ్డాను. నిలబడే ఈలోపు నేను ఎవరో ఒకళ్ళు సాయంలో ఉన్నారు. ఆ సాయంలో ఉన్నవాళ్ళు నాకు బామ్మ తాతయ్య దగ్గరికి వస్తే బామ్మ తాత ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పిల్లని చదివించుకోలేకపోతున్నారంటమ్మా, ర్యాంక్ వచ్చిందంట, పిల్ల చచ్చిపోతానందంట, కాలేజీలో చేర్చాలంట, మాకేమో అవి తెలిసావదుగా తల్లి అన్న తర్వాత నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను బామ్మ, తీసుకెళ్ళి నేను చేరుస్తాను, తనకి మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీటే వస్తుంది, పెద్ద ఫీజులేం కట్టక్కర్లేదు, ఒకవేళ తన బుక్స్కి యూనిఫామ్కి కట్టాలన్నా సరే నేనున్నాను తన ప్రాజెక్టులు అవి చూసుకోవటానికి, మహా సంవత్సరానికి ఒక 20,000 25,000 అవుతాయి, అవన్నీ చూసుకోవటానికి నేను లేనా అన్నాక సరే అన్నారు బామ్మ తాత. అలా నేను ఫోన్లో మాట్లాడుతుంటే నా ఇంజనీరింగ్ రోజులు నాకు గుర్తొచ్చి నేను ట్యూషన్ చెప్పుకుంటూ నా డబ్బులతో నేనే చదువుకున్నానమ్మమ్మ, నానమ్మ మీరిచ్చిన 10 లక్షలు అమ్మకే ఇచ్చేసానని మనసులోనే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి ఎవడో వచ్చే నడుం గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న దానికి వాడి వేళ్ళు నా నడుం మీద పడిపోయేంత గట్టిగా ప్రెస్ చేసి చెప్తే బాగోదో బొడ్డు దగ్గర గిల్లుతున్నాడు. పైగా చెవి పక్కన ముద్దు పెడుతుంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి లాగిపెట్టి చెంప చెళ్ళుమనిపించాను. అక్కడ పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మొత్తం యంగ్స్టర్సే ఉన్నారు. అక్కడున్న వాళ్ళంతా వచ్చి చూసి, హే ఏమైంది, తనెవరో తెలుసా, వాడు
వాడెంత రిచ్ కిడ్డో తెలుసా, అలాంటిది వాడిని నువ్వు కొడతావా అనేసరికి రిచ్ కిడ్ అయితే ఎవడికి గొప్ప, ఎవడరా నువ్వు, రాస్కెల్, స్కౌండ్రల్, ఈడియట్, స్టూపిడ్, ఇంకా చాలా అనాల్సి వస్తుంది. సంస్కారం లేదా ఏంట్రా, నీ అమ్మ నీ అక్క కూడా ఆడవాళ్లే కదరా, అంత బలిసి కొట్టుకుంటున్నావా ఒళ్ళో, ఎక్కడ పడితే అక్కడ ఆడాళ్ళ మీద చెయ్యటానికి ఎలా కనపడుతున్నానురా నేను, వ్యాంప్ అనుకుంటున్నావా, నువ్వు రమ్మనగానే వన్ నైట్ స్టాండ్లకు వచ్చి నీతో పక్కలు పంచుకోవటానికి ఉంటే 10 సార్లు తిని 25 సార్లు వాష్రూమ్కి వెళ్ళిరా, ఇంకోసారి ప్రతి ఆడదాన్నే పక్కలోకి పిలుద్దామన్నట్టుగా వెధవేషాలు వేస్తే చెప్పుతో కొడతారు రాస్కెల్ అని. అక్కడున్న వాళ్ళంతా ఏమైందిరా, అదేమైనా రంభా ఊరవసా, దాని మీదకి వెళ్ళి అలా పడ్డావు అనేపాటికి పోలీస్ కేసు పెట్టి చెప్పుతో కొట్టుకుంటూ తీసుకెళ్తాను రాస్కెల్ అనేసరికి వాడేదో తాగేసున్నాళ్లే, సో ఎవడి మీద పడితే వాడి మీద చేయేస్తారేంట్రా, ప్రతి ఒక్కడు తాగామని వంకలు పెట్టుకుని, ఏ తాగిన వాడు పెళ్ళాం గదిలోకి బదులు అమ్మ గదిలోకి వెళ్ళి కులికొస్తున్నాడా చెత్త రాస్కెల్స్ అని. అక్కడి నుంచి నేను వచ్చేసాను. ఏమైందే అని అడిగింది మా అమ్మ. అంటే ఏం లేదు అన్న తర్వాత ఇలా ఒక 2-3 రోజులు గడిచిపోయిందే. వాడు నా వైపే తదేకంగా చూస్తున్నా నేను తల తిప్పి వెళ్ళిపోతే, లాస్ట్ రోజు పెళ్లి జరుగుతుంది, అర్ధరాత్రి పూట పెళ్లి జరుగుతుంటే భోజనాలు అవి అయిపోయి అలా కూర్చున్న తర్వాత కూల్ డ్రింక్స్ సర్వ్ చేసే వాళ్ళు వచ్చారు. వాడు ఆ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసే వాళ్ళల్లో ఒకళ్ళని పిలిచి వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ ఇమ్మనమని అందులో మత్తు ట్యాబ్లెట్లు కలిపేసి అది మాత్రం ఎర్రబోని వేసుకున్న నాకే ఇమ్మనమని వాడికి డబ్బులు ఇస్తే, కక్కుర్తి కొద్దీ మా అమ్మ 5-6 డ్రింకులు తాగితే వాడొకటి నాకే ఇచ్చాడు. నేను తాగవే వేస్ట్ చేయమాకని మా అమ్మ అందని కూల్ డ్రింక్ తాగాను. తాగిన తర్వాత ఏంటో కళ్ళు మత్తుతో జోగిపోతున్నాయి. మా అమ్మ భుజం మీద వాలిపోతే ఛీ ఛీ లే పనికి మాలిందానా, ముదరష్టపు దానా, పోరం బొకల దానా, చీరంతా నలిగిపోతుంది, నగలు జనానికి కనపడకుండా నువ్వొక దానివి, ఏమైందే పోయే కాలం పుట్టిందా ముదరష్టపు దానా అనేసరికి, కాదమ్మా మత్తొస్తుంది అనేసరికి, వెళ్ళి మొహం కడుకోపో పనికి మాలిందానా అన్నాక వెళ్ళి వాష్రూమ్లో మొహం కడుక్కొని బయటకు వచ్చాను. వచ్చేసరికి కళ్ళు పూర్తిగా పడిపోతూ, అసలు ఎవరో తెలియక చెల్లికి అమ్మా నాన్నలకు ఫోన్ చేద్దామని ఫోన్ నెంబర్లు కూడా కనపడక మొత్తం ఆవరించేసే అలా 4 అడుగులు వేసేసరికి ఆ బాత్రూమ్ పక్కనే ఒక స్తంభం ఉంటే ఆనుకొని కూర్చుండిపోయాను. ఆ తరువాత జరిగింది చాలా దారుణమైనటువంటి, బాధాకరమైనటువంటి, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఘోరమైన సంఘటన అండి. వాడొచ్చాడు. ఆ తర్వాత వాడు నన్ను లేపి అక్కడి నుంచి కళ్యాణ మండపం వెనక నుంచి తీసుకెళ్ళి కారులో పడేసుకొని వాళ్ళకి విడిది హోటల్ రూమ్లో ఇస్తే నన్ను హోటల్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత నా బట్టలన్నీ తీసేసి చాలా హర్టింగ్గా నన్ను కొరికేసి గాయపరిచే, రాత్రంతా వాడి తనువు తీరా మోజు తీరా వాడిని నేను కొట్టాననే కసి కోపం అన్నీ నా శరీరం మీద ప్రదర్శిస్తూ వాడికి నచ్చినట్టుగా రాత్రంతా అనుభవించే, ఆ తర్వాత తెల్లాడేసరికి వాడి బ్యాగ్ తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. నాకు మాత్రం మిట్ట మధ్యాహ్నం 12-1 గంటకి మెలకు వచ్చింది. చూస్తే ఒంటి మీద నూలుపోగు బట్టలు లేవు. పైగా ఒళ్ళంతా కూడా నాకు ఒక మగాడు ఆడదాంతో కలిస్తే ఎలా ఉంటాడో తెలీదా, శరీరం అంతా కూడా గాయాలు, పైగా చెప్పుకోరాని చోట చాలా బాధగా కూడా అనిపించింది. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యే పొగిలి దుఃఖం వచ్చింది. గుండెలు పగిలేలా ఏడ్చాను. అక్కడి నుంచి బట్టలు కట్టుకొని కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి జరిగిందంతా మా అమ్మ నాన్న చెల్లెళ్ళకి, వాళ్ళు తప్ప నాకెవరున్నారు అనే దాంతో వాళ్ళ దగ్గర దాయాలనుకోలేదు, మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ముందు ఇక్కడి నుంచి పద నువ్వు అని నన్ను ఇంటికి తీసుకొచ్చే, అసలు ఈ విషయం గురించి నువ్వెవరితో చెప్పొద్దు, ఆ విషయం నువ్వు మర్చిపో, ఎవడు చేశాడో ఏంటో అన్న తర్వాత నేను అలా మౌనంగా ఉండిపోయాను. నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. ఎవడు వాడో, నా శరీరాన్ని ఎవడు తాకాడో అన్నది కూడా నాకు తెలియదు. వాడు ఎవడో ఏంటో కూడా నాకు తెలియదు. రాత్రంతా ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కనీసం నేనేమైనా అంతకుముందు ఇలాంటి పనులు చేసున్నానా, మా అమ్మ మొత్తావరిస్తోందమ్మా అన్న కూతురు ఎక్కడికి వెళ్ళింది అని, అదొక కన్న తల్లి కదా, గొడ్రాలు కాదు కదా, ఇంకొక 2 ఆడకూతుళ్ళు ఉన్నారు కదా, మా నాన్న 3
ఆడపిల్లల తండ్రి కదా, ఇద్దరూ పట్టించుకోలేదు. నా చెల్లెళ్ళైతే సరే సరే. ఆ తర్వాత ఇక మా అమ్మ కనీసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆడపిల్లలకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లాంటివి రాకుండా నేను స్పర్మ్ అంతా అంటిందని కూడా చెప్పాను. చెప్పినప్పుడు కూడా నాకు ట్యాబ్లెట్ కూడా వేయలేదు. నాకేమైనా ఎక్స్పీరియన్స్ అండి కులకటం. దాంతో 2 నెలల తర్వాత కళ్ళు తిరిగి వామిటింగ్స్ చేసుకొని పడిపోయాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ అని చెప్తే వీళ్ళు తీసేయమన్నారు. తీసే ప్రెగ్నెన్సీ కాదు, తీస్తే పెద్ద ప్రాణానికి ముప్పని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి నన్ను చావ బాధేశారు. నేనేం తప్పు చేశానమ్మా అన్నాక, అసలు నువ్వెవరితో అయినా ఏమైనా గొళ్ళాలు పెట్టుకున్నావా పెళ్ళిలో అంటే, అప్పుడు గుర్తొచ్చాడు వాడు. ఇలా ఒకడు నడుం పట్టుకున్నాడు, ఇలా కొట్టాను అనేసరికి, అసలు నువ్వు వాడు పట్టుకున్నాడే అనుకో, కాసేపు ఒత్తించుకుంటే ఏం పోయిందంట, వాడే పెళ్లి చేసుకునేవాడేమోగా కన్ను కొట్టి వాడితో అదేదో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే రోజు సుఖ పెడతానంటే నీతో పాటు చెల్లెళ్ళు కూడా సెటిల్ అయ్యేవాళ్ళు కదా, పనికి మాలిందానా అనే వీళ్ళకేమీ తక్కువ పలుకుబడి లేదండి. దాంతో కాస్త పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నలుగురిని పట్టుకొని వీళ్ళు వెళ్ళి ఆ హోటల్లో ఆ కళ్యాణ మండపంలో సీసీ ఫుటేజీలు తీయించితే నేను కళ్యాణ మండపంలో కూర్చొని ఉంటాం. వాడు వెయిటర్కి ఇచ్చే నాకు మొత్తం మందు కలిపిన కూల్ డ్రింక్ గ్లాస్ పంపటం, తాగి నేను బాత్రూంలోకి వెళ్ళటం, ఆ తర్వాత నేను మొహం కడుక్కొని బయటకు వచ్చి పడిపోవటం, వాడు నన్ను కారులో ఎక్కించుకోవటం, హోటల్ దగ్గర సీసీ ఫుటేజుల్లో వాడు నన్ను రూమ్కి తీసుకెళ్ళటం, తెల్లారి వాడు వెళ్ళిపోవటం, అవన్నీ పడ్డాయి. సో వాడు నా మీద చేసింది ఓపెన్గా రేపు. ఆ సిచ్యువేషన్లో వీళ్ళు నాకు సపోర్ట్గా ఉండాలి, వీళ్ళు నా వైపు మాట్లాడాలి. అలాంటిది పోయే వాడి వివరాలు కనుక్కున్నారు. వాడి పేరు ప్రకాష్. వాడికి ఒక అక్క ఉందంట, పెళ్ళైపోయిందంట. బావ, అక్కకి 2 పిల్లలు, అమ్మ నాన్న. వాడికి బాగా డబ్బు ఉంది. దాంతో వీళ్ళు వాడి అడ్రస్ కనుక్కుని నన్ను వెంట పెట్టుకొని చెల్లెళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వీడిది పెద్దిళ్ళే. వీడు ఎలాగో కడుపు చేశాడు కదా, ఒప్పేసుకొని నిన్ను చేసుకుంటే చెల్లెల్ని మమ్మల్ని సెటిల్ చేయాలి, మర్చిపోబేకే అని చెప్పి మా అమ్మ లోపలికి తీసుకెళ్ళి జరిగిన విషయం చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న వాడిని పిలిస్తే వాడు నైట్ అంతా ఎంజాయ్ చేశాను, మహా ఒక 10 టైమ్స్ ఎంత కావాలో పడేసి క్లియర్ చేయ అనే పాటికి నేను అలా చూస్తూ నిలబడిపోయాను. వాడు నన్ను అనుభవించే నా ముఖాన డబ్బులు పడేయటానికి నేనేమైనా ఇష్టంగా వెళ్ళి వాడికి నా ఒళ్ళప్ప చెప్పానా అండి? నేను వేసిన ప్రాస్టిట్యూట్ నా ఒళ్ళమ్ముకోవటానికే. అసలు నేనెవరనుకుని వాడు అలా చేశాడో, నేను ఎలా కనిపిస్తున్నాను నీకని ఇదే మాటలు అడిగేసరికి, చెంపదెబ్బ కొట్టావు కదే, మరి ఆ రోజు అనుకోలేదా నువ్వు చెంపదెబ్బ కొట్టావు, నేను నీ బతుకు మీద కొట్టాను, అయినా నేనెవడికి చెప్పాలనుకోవట్లేదు నిన్ను వాడేశానని, నువ్వు చెప్పుకుందాం అనుకుంటున్నావా అని చాలా నీచంగా మాట్లాడాడు. అబ్బెబ్బే ఈ గొడవలన్నీ కాదులే కానీ మా అమ్మాయి చాలా మంచిది, ఇప్పుడు కడుపుతో ఉంది, కడుపులో ఉన్న పిండం మీ అబ్బాయిదే, అబార్షన్ చేయించడానికి కుదరదు, ఎంతైనా మీ రక్తం, మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోండి అని అడిగింది మా అమ్మ. ఇంకా నయమేమన్నా కాదు, కావాలంటే ₹1,00,000 పడేస్తాం, తీసుకెళ్ళి అబార్షన్ చేయించు, కుదరలేదనుకో కన్నోళ్ళని అనాథాశ్రమంలో పడే నీ కూతుర్నే ఇంట్లో నుంచి గెంటేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, మేము పోలీస్ కేసు పెట్టగలం అన్నాడు మా నాన్న. పెట్టుకోరా, నువ్వు పోలీస్ కేసు పెడితే ఎవడి పరువు పోతే, అక్కడ దాకా వస్తే నా కొడుకు మగాడు, మహా అయితే గనక మేము లాయర్లను పెడతాము, లక్షలు కోట్లు పెట్టైనా సరే మా అబ్బాయిని బయటికి తెచ్చుకుంటాం, కానీ నీకు వెనకాల ఇంకా వయసుకు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు, నీ కూతుళ్ళకి పమిట అసలు ఆగట్లేదని, చూసిన ప్రతి మగాడి మీద నీ కూతుళ్ళు పడుతున్నారని నేను మొన్నొచ్చిన పెళ్లిలో చూసే వచ్చాను. ఇప్పుడు వీటిని ఎవడరా చేసుకుంటాడో, అక్క ఒకటి దగ్గర పెళ్లికి ముందే కులికి కడుపు చేయించుకొని వీధులకు ఎక్కింది, కోర్టులకు ఎక్కిందని తెలిస్తే నీ కూతుళ్ళిద్దరికీ పెళ్ళి అవుతా, నీ పరువు ఉంటుందా, స్టేషన్లకు వెళ్తాడంట, మూసుకొని ఇచ్చింది తీసుకొని వెళ్ళక అనేసరికి మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చి ఆ ₹1,00,000 కడగ తినేశారు. ఒక నెల రోజుల్లో అక్కడి నుంచి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. వీళ్ళకి ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. ఒకవైపున చెల్లెళ్ళు దీని బతుకు గురించి తెలిస్తే రేపు మమ్మల్ని ఎవడు చేసుకుంటాడో అన్నాక ఈరోజు గాలి వర్షం తుఫాను, దాంతో ఎక్కడ జనాలు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. లేదంటే నా బ్రతుకు ఈరోజు మా అమ్మ వీధిలోనే పెట్టుండేదే. ఇక వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మందే, నన్ను ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బతుకందే. అలా ఎలా మాట్లాడతావమ్మా, అసలు నువ్వేగా నన్ను పెళ్ళికి తీసుకెళ్ళావు, నేనేమైనా వస్తానన్నానా, నేనేమైనా వాడికి కన్ను కొట్టానా, కాలు జారానా,
నేనేమైనా వాడి మీద మోజుపడ్డానా, ప్రేమాయణాలు సాగించానా? ఏ న్యాయ ప్రకారం నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా? జరిగిన దాంట్లో నా తప్పే ఉంది. వాడెవడో కూడా నాకు తెలీదే, వాడి పేరేంటో కూడా నాకు ఈ రోజుకి తెలీదే. అలాంటిదే వాడు నా మీద పడి వాడి కోరిక తీర్చుకున్నానని అంత ఓపెన్గా చెప్తే తల్లివైండు నువ్వు నన్ను కడుపులో పెట్టుకోవాల్సింది పోయి నన్ను వెళ్ళిపోమ్మంటావేంటమ్మా? నాన్న మాట్లాడవే అంటే మా నాన్న మాట్లాడలేదు. మా అమ్మ జుట్టు పట్టుకొని నన్ను చెంపలు వాయించే తిరుగుబోద్దానా, నువ్వు ఎంత గాలి రకానివి కాకపోతే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవడు రమ్మన్నాడే నిన్ను పెళ్ళికి? ఎందుకు వచ్చావే? లంగా ఓణీలు ఎందుకు వేసావే? వాడు నడుం పట్టుకుంటే ఎందుకు రెచ్చిపోయావే? కూల్ డ్రింకులు ఎందుకు తాగావే? ఒకవేళ వాడు నిన్ను ఆ రోజు హోటల్ గదిలో అలా చేశాడే అనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలి? వాడెవడో కనుక్కొని వెళ్ళాలా లేదా అక్కడే నువ్వు మత్తులో పడకుండా వాడు అలా శృంగారం చేస్తున్నప్పుడే ఫోటోలు వీడియోలు తీసుకోవాలా లేదా? ఇవాళ మనం బ్లాక్మెయిల్ చేసే ఒక 5-6 కోట్లు గుంజేవాళ్ళమా లేదా? అంటే ఇప్పుడు డిఎన్ఏ చేయించితే తెలీదా? నువ్వు జాన్సవే వీధులకెక్కి పోలీసుల దగ్గరికి వెళ్ళి రోడ్లకెక్కి ఎలా కనపడుతున్నామే మేము? చెప్పు తీసుకొని కొడతాం. అయినా సిగ్గు శరం మానాపమానాలు ఉన్నాయా? ఇలా ఎవడో నీకు మత్తు మందు పెట్టి తీసుకెళ్ళి కడుపు చేశాడంటే జనాలు నమ్ముతారా? ఒళ్ళు బలిసి నువ్వే వెళ్ళి కులికావంటదే సమాజం. అలాంటి నిన్ను ఇంట్లో పెట్టుకుంటే రేపు నీ చెల్లెళ్ళకి పెళ్ళవుద్దా? వీటికి కన్నిచెర వదులుద్దా? రేపటి నుంచి అలాగని నువ్వు ఒకళ్ళని కని కలియుగ కుంతిలాగా పెంచుతూ కూర్చుంటావా? నిన్ను రేపటి నుంచి గంటకొకడు 2 గంటలకొకడు రమ్మంటాడు, నువ్వు వెళ్ళొస్తావు, అది వేరే విషయం. వెళ్ళొచ్చావుగా మొన్న 3 రోజులు, అలాగే వెళ్ళొస్తావు. అలాగే నీ చెల్లెళ్ళని నన్ను కూడా రమ్మంటారు, వెళ్ళమంటావా అనేసరికి అమ్మా అని నేను చెయ్యెత్తేసరికి ఎదురు తిరిగే నన్ను బాగా కొట్టిందే. చెల్లెళ్ళని మాట్లాడరేంటే మీరు అనేసరికి ఏం మాట్లాడాం? మా బతుకు దాకా వస్తే మా బతుకుల్ని తగలేసుకోమంటావా? అయినా ఇంత హైలైట్ అవ్వమని ఎవడు చెప్పాడు? ఆ టచ్ చేస్తే చేంజ్ చేసుకుంటే అయిపోయేదిగా. నాకు తెలియదమ్మా మీలాగా కంబైన్ స్టడీస్ అని చెప్పి వెళ్ళి ప్రియుళ్లతో కులికి రావటాలు, ట్రిప్పులకని వెళ్ళి కులికి రావటాలు, ఎక్స్ట్రా క్లాసులని ఓయో రూములకి వెళ్ళి రావటాలు, ఐపిల్లులు తెచ్చుకోవటాలు, ప్రెగ్నెన్సీ టెస్టులు చేసుకోవటాలు, గైనిక్కుల దగ్గరికి వెళ్ళి కడుపులు కడిగించుకోవటాలు, అవన్నీ నాకు చేత కావే. నేను మీ అంత టాలెంటెడ్ కాదుగా అనేసరికి అయితే నడువు ఇంట్లో నుంచి బయటకని అలా నన్ను ఇప్పుడు ఇంట్లో నుంచి తోసేశారండి. మీరు వచ్చి ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. నా బ్రతికేంటో నాకే అర్థం కాక మళ్ళీ నా కడుపులో పిండం ఒకటే. చెప్పండి ఇందులో నా తప్పు ఉందంటారా అనేసరికి ఆ అబ్బాయి కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోయినాయి. ఆ అమ్మాయికి అసలు ఏడ్చే ఓపిక కూడా లేదు. దాంతో అతను ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోనీ కోర్టుకి వెళ్దామా, లాయర్ని పెట్టనా అని అడిగితే వద్దండి, ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళినా నేను ఆ కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగను లేను. వాళ్ళు అన్నమాట ప్రకారం డబ్బులున్నోళ్ళు, కోటీశ్వరులు, వాళ్ళు నిజంగానే వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవటానికి లాయర్లను పెడతారు. అవసరమైతే వాడికి బదులు వేరే వాడెవడో గదిలోకి వచ్చానంటాడో, అవసరమైతే నేనే పిలిచానంటారో, లేదా వాడితో రాత్రంతా నేను ఇష్టపడే కులికి ఇలా అబద్ధాలు చెప్తున్నానంటారు. పైగా లాయర్లు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఎక్కడ మొదలు పెట్టాడు, ముందు ఎక్కడ చెయ్యేశాడో, ముందు ఏ బట్టలు తీశాడో ఇలా అడుగుతారో. అవన్నీ తట్టుకునే శక్తి నా మనసుకి నా శరీరానికి ఇప్పుడు లేదండి. నేను బ్రతికే రాత నాకు ఉంటే బ్రతుకుతాను, లేదనుకోండి నాకు బ్రతకాలని లేదు. దయచేసి ఇంతకన్నా నన్నేం అడగొద్దని ఆ అమ్మాయి అన్నాక కాసేపు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లకో ఏమో ఆ అమ్మాయి కళ్ళు ఏడ్చి జోగిపోతున్నాయి. ఆ అమ్మాయికి విశ్రాంతి కావాలని అర్థమయ్యే ఆ అమ్మాయిని అలా పడుకోబెట్టి ఇక గంగకి దుప్పటి కప్పి బయటకు వచ్చాడు అతను. అతను తన రూములోకి వెళ్ళి అలా కూర్చున్న అతని మనసులో లేదు. ఒక్కసారిగా అతని మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఇక తన జీవితం గురించి చెప్పాలంటే తన తల్లి మధుమిత, తన తండ్రి శ్రీకర్ ఇద్దరు కాలేజీలో డీప్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, సేమ్ క్యాస్ట్లో. అబ్రాడ్ వెళ్ళాక ఇద్దరు మాస్టర్స్ చేశారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, కోట్లల్లో సంపాదనలు ఉన్నాయి, ఇల్లు వాకిళ్ళు అన్నీ కొనేసుకున్నారు. కాకపోతే అమ్మా నాన్నలకే ఒక్క క్షణం ఇద్దరికీ పడదు. సంవత్సరం మొత్తంలో 9 నెలలు పోట్లాడుకుంటారు, 3 నెలలు మళ్ళీ ప్యాచప్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ప్యాచప్ అయిన పాపిష్టి కాలంలో
కుటుంబంలో పుట్టేశాను నేను. ఇక నా పేరు సూర్య అని పెట్టారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకోవటం, తిట్టుకోవటం, పక్క ఇళ్ళు తీసుకొని టెర్రస్లెక్కి కూడా పోట్లాడుకోవటం. ఎంత దాంట్లోనే నువ్వు ఈరోజు నా కారులో రావాలి, నువ్వు రేపు నా కారులో రావాలి, నీ బర్త్డేకి ఈ సంవత్సరం ముందు నేను కేక్ కోయిస్తా, కాదు నేనే కోయిస్తా, నువ్వు ఈ షర్ట్ వేసుకోవాలి, కాదు ఈ షర్ట్ వేసుకోవాలి, నువ్వు ఈ చదువు చదవాలి, కాదు నువ్వు ఈ చదువు చదవాలి అని సంవత్సరంలో వాళ్ళు కలిసి ఉన్న 3 నెలలు మాత్రం ఇద్దరు తెగ ప్రేమ కురిపించేసేవాళ్ళు. ఈ నరకం భరించలేక కరెక్ట్గా 10th క్లాస్కి వచ్చేపాటికి అక్కడ ఉండలేను, నేను నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళిపోతాను, మీకు దండం అని చెప్పి అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసాను. అలా వచ్చిన నన్ను బామ్మలు తాతలు పెంచారు, చదివిచ్చారు. చదువు అయిపోయి కరెక్ట్గా పీజీ అయిపోయే టైంకి వాళ్ళు వయసు అయిపోయి వార్ధక్యంతో కాలం చేశారు. వచ్చి వాళ్ళు అంత్యక్రియలు చేసే రమ్మనమంటే ఏం చేయను, వచ్చి మీ ఇద్దరికి నేను మధ్యలో ఉండి మీ ఇద్దరి వైపు కాసేపు ఒకళ్ళ వైపు మాట్లాడుతూ ఉండనా, నేను ఇక్కడే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, క్లాత్ స్టూడియో అనేసరికి ఎంత కావాలి అని నాన్నిచ్చిన దానికన్నా అమ్మ ఇచ్చిన దానికన్నా నాన్న పోటీ పడి ఇద్దరు చెక్ బుక్కుల మీద ఇక సంతకాలు పెట్టి చెరొక 10 చెక్కులు నాకు ఇచ్చి వెళ్ళారు. దాంతోనే ఒక పెద్ద మాల్లో చాలా క్లాస్గా ఉండేటటువంటి, క్లాసిక్గా ఉండే, డీసెంట్గా ఉండేదే, చాలా లగ్జరియస్గా ఉండేటటువంటి ఒక క్లాత్ స్టూడియో స్టార్ట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా లైఫ్ సాగిపోతోంది. ఆ తర్వాత ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, ప్రశాంతంగా ఉంది లైఫ్. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే వీళ్ళ గొడవలు మామూలేనని మాట్లాడుతూ ఉన్న ఒక రోజున నా కళ, నా కోరిక నెరవేరే రోజు. నా కళ ఆ ఫ్లోర్ అంతా నా క్లాత్ స్టూడియో పెంచాలి అనే దాంతో రెండోది కూడా తీసుకొని షాపు, అప్పుడే దాన్ని కూడా ఈ షాప్లో కలిపి పెంచుదామని అన్నీ రెడీ చేసుకుని చాలా హ్యాపీగా ఆనందంలో ఆ రోజు లేట్ అయిపోయిందని అలా వస్తూ ఉండగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయ్యే రోడ్డు మీద పడిపోతే జనాలు చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కళ్ళు అంబులెన్స్ కూడా కాల్ చేయలేదు. కొందరైతే వీడియోలు తీసుకొని ప్రాణం ఉందా అని ఊపి చూసి కూడా వెళ్ళిపోయారు తప్ప పట్టించుకోలే. ఫోన్ అందుకుందామన్న చేతి వేళ్లతో సహా అన్నీ పగిలిపోయినాయి, పెదాలతో సహా అన్నీ పగిలిపోయినాయి. రక్తం అసలు ఎక్కడా ఆగకుండా కారిపోతుంది, ఓపిక రావటల్లా. భగవంతుడా, ఇలాంటి కుక్క చావు చచ్చేంత పాపం నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు చేయలేదయ్యా. చివరికి నేను అందంగా ఉంటానని నన్ను ప్రేమించిన అమ్మాయిల్ని కూడా వాళ్ళు నాకు కరెక్ట్ కాదనుకున్నప్పుడు కూడా నేను వాళ్ళ మనసు కూడా గాయపరిచి ఎరుగను. మిమ్మల్ని ఫ్రెండ్ అనుకున్నాననే పక్కకు తప్పుకున్నాను తప్ప అలాంటిదే నేను ఇలా పోకూడదు తండ్రి, నువ్వు అనేవాడివే ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు అనుకుంటున్నప్పుడు దేవతలాగా బండి మీద బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని అలా వర్షంలో వస్తున్న గంగ అలా స్కూటీ పక్క కాపేసి అయ్యయ్యో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది దేవుడా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి అనేసరికి అని ఎక్కడి నుంచో వచ్చిన గొంతు. అంతలోకే ఆ అమ్మాయి అంబులెన్స్కి ఫోన్ చేయటం, అంబులెన్స్లో ఎక్కించుకెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి అమాయకత్వం, ముగ్ధ మనోహర రూపం, పాత బట్టల్లో ఉన్న లక్ష్మీదేవి కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. దాంతో అప్పటి వరకు ఆడవాళ్ళ గురించి ఆలోచించని మనసులో ఆ క్షణం ఉంటానో పోతానో తెలియని పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి మీద కలిగిన ఒక లవ్ ఫీల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చిన తర్వాత చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడమ్మా, చాలా సర్జరీలు కూడా చెయ్యాలి అతనికి అనేసరికి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అతనికి 2.5 లక్షల రూపాయలు కట్టాలంటే 2.5 లక్షల అని ఆలోచిస్తూ కూర్చుంటే త్వరగా కమాన్ క్విక్ అన్నాక ఆ అమ్మాయి వెంటనే ఒకటే ఆలోచించుకుంది. గంగ ఎటు చాలా లోన్లు ఇచ్చే యాపుల్లో వాళ్ళ అమ్మ నాన్న లోన్లు తీసుకుంటే కడుతూనే ఉంటుంది, తనకి స్కోర్ కూడా బాగుంది. దాంతో ఒక్కొక్క యాప్లో లోన్ తీసుకుంటూ ఆ డబ్బులు మొత్తం 2.5 లక్షలు కట్టేసింది హాస్పిటల్లో. నిజంగా దేవత దిగొచ్చినట్టే అనిపించింది ఆ క్షణం. ఆ తర్వాత ఆ అమ్మాయి
అలా కూర్చున్నాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. తీసుకొచ్చి అలా పడుకోబెట్టారు. సిస్టర్ ఆయన, మేడం ఇప్పుడు ప్రస్తుతానికి లేచే ఉన్నారు, మీరు చూడాలంటే చూడొచ్చు అన్న తర్వాత వచ్చి 3 రోజుల పాటు నా పక్కనే అలా కూర్చుందే. నా ఫింగర్ ప్రింట్ తీసుకుని ఫోన్ చేసి మా అమ్మ నాన్నలకి చెప్తే మై సన్, అమ్మో నా కొడుకు అని వెంటనే అక్కడి నుంచి ఇండియాకు వచ్చారు. ఈలోపు డాక్టర్లు నాకు ఇంకా ఆపరేషన్ చేయాలని చెప్తే పిచ్చిది, తన దగ్గర డబ్బులు లేవనుకుంటా, వాళ్ళ అమ్మా నాన్న కబురు పెట్టానండి వచ్చి చేస్తారు, వాళ్ళు ఇవ్వగానే మీరు చేతురుగానే ఆపరేషను అని చెప్తే ఓకే మా టైం ఉంది పర్లేదన్నారు డాక్టర్లు. ఈలోపు నా సిచ్యువేషన్ మళ్ళీ సీరియస్ అయిందే. దాంతో ఇక బ్లడ్ చాలా అవసరమమ్మా, ప్రాణం పోయేలా ఉంది అతనికంటే ఏ గ్రూప్ అనేసరికి వాళ్ళు చెప్తే నాది అదే గ్రూప్ అని చెప్పి బ్లడ్ ఇవ్వాలనుకుంటే ఒకటి చాలదు, 2 ప్యాకెట్లు తీయాలంటే నా దగ్గరే తీసుకోండి, లీగల్గా అది తప్పమ్మా, అతనిది రేరెస్ట్ గ్రూపు, పర్లేదండి నాది అదే కదా, నేను బాగానే తింటాను, ఏమవ్వదు, ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువ కాదని బ్లడ్ ఇచ్చే అమ్మా నాన్నలు వచ్చిన తర్వాత ఇలా నా గురించి వాళ్ళకి చెప్పి చాలా థ్యాంక్స్ మా అన్న తర్వాత వాళ్ళు ఫీజులు కట్టేసుకుని అక్కడున్నాయి మొత్తం క్లియర్ చేసుకుని నీకు కూడా ఏమన్నా ఇవ్వాలా అమ్మా అంటే నాకేమీ ఇవ్వక్కర్లేదండి, కానీ వారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళుతూ ఉండగా మా నాన్న ఒక క్షణం ఆపి ఎక్కడుంటారమ్మా మీరు అంటే అప్పుడు అడ్రస్ చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి వెళ్తానని వెళ్ళిపోయింది. ఆ తరువాత నాకు ఆపరేషన్లు జరిగిపోయినాయి. ఆపరేషన్లు జరిగాక డాక్టర్స్ పూర్తిగా లేచి కోలుకొని బోన్స్ నర్వ్స్ అన్నీ సెట్ అవ్వటానికి 6 నెలల కాలం పట్టుద్ది, టేక్ రెస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత నేను అలా మెల్లమెల్లగా లేచి కోలుకుంటూ ఉండగా సిస్టరు మా అమ్మ నాన్నలతో నాతో ఆ అమ్మాయి చాలా మంచిది సార్, మీకు విషయం తెలుసా, అయినా మీరు ఆ అమ్మాయి అమౌంట్ ఇవ్వలేదేంటండి, పాపం లోన్ యాప్స్ అన్నీ వెతికి మీకోసమని ఎంత ఏడ్చిందో తెలుసా, దేవుణ్ణి మిమ్మల్ని బ్రతికించమని ఒక రోజంతా మీకోసం పిచ్చిది ఉపవాసం ఉందే, ఏ సంబంధం లేని వాళ్ళ కోసం ఇలా చేసే దేవతలు ఉంటారా, వాళ్ళనే పరి ఏంజల్స్ అనే పేరులతో పిలుస్తారేమోనండి బహుశా, ఆ అమ్మాయి మీకోసం అని 2.5 లక్షలు కట్టిందే, ఇచ్చేస్తామమ్మా మా అబ్బాయికి తగ్గాక అన్నారు మా అమ్మ నాన్నలో. ఇంకో విషయం, మీరు ఆ అమ్మాయికి ఇవ్వలేంది కూడా ఒకటి ఉంది, ఒక రకంగా లీగల్గా కాదులే కానండి ప్రాణం మీదకి వచ్చిందని తప్పక మా డాక్టర్లు తీసుకున్నారు, మీ అబ్బాయికి ప్లేట్లెట్స్ పడిపోయినాయి, మీ అబ్బాయికి అమ్మాయి ప్లేట్లెట్స్ ఇచ్చింది, అలాగే మీ అబ్బాయికి ఆ అమ్మాయి 2 ప్యాకెట్స్ బ్లడ్ ఇచ్చింది తెలుసా అన్న తర్వాత ఆ అమ్మాయి ఇవ్వకపోతే ఈయన బ్రతికుండేవారు కాదు, ఎందుకంటే మా డాక్టర్స్ ఇక్కడున్న అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కనుక్కున్నారు, మీ అబ్బాయి గురించి మా డాక్టర్స్ పర్సనల్గా కనుక్కున్న ఎక్కడా ఈ గ్రూప్ బ్లడ్ దొరకలేదు, ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిదని సిస్టర్ చెప్పినప్పుడు తన రక్తం నాలో ఉండటమో తన రక్తం నాలో కలిసిపోవటమో తెలియదు, కానీ ఆ క్షణం నుంచి తన్ని ఇష్టపడటం, ఆ ఇష్టం ప్రేమగా మారటం, త్వరగా నాకు తగ్గిపోవాలి, నాకు తగ్గాక తనకి థ్యాంక్స్ చెప్పాలి, తనకి నేనున్నాను అనే నా ప్రేమని తనకి తెలిసేలా చెయ్యాలి, తను చేసే మంచి పనులకి నేను సాయం చెయ్యాలనుకోనే 6 నెలల కాలం గడిచిపోయిందే. అమ్మా నాన్నల్ని నేను చూసుకుంటాను, నా గురించి మీరు వెళ్ళండి అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనకివ్వాల్సిన డబ్బులు కాకుండా ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తుందని ఒక 10 lakhs చెక్కు, దాంతోపాటు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఆ రోజు ఎప్పుడూ లేనంత అందంగా రెడీ అయ్యి కొన్న కొత్త కారు తీసి తన కోసమని బ్యూటిఫుల్గా ఉండే రోజెస్ తీసుకుని ఆ అమ్మాయిని ఇక గిఫ్ట్గా ఒక ఐఫోన్ తీసుకుని మరి తను వెళ్ళాడు. తీరా చూస్తే ఆ అమ్మాయిని చూడకూడని పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు గెంటేస్తూ ఉండగా చూసి ఇలాగా తన ఇంట్లో ఆమెకు ఆశ్రయం కల్పించాలనుకున్నాడు. తను ఎవరు, సూర్య, తన డెసిషన్స్ ఏవైనా సరే అవి అమ్మా నాన్నల విషయం నుంచి స్టిల్ ఈ రోజు వరకైనా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకునే అలవాటు ఉంది తనకి. అసలు ఎందుకు ఆలోచిస్తున్నాడు తన ఈ విషయాలన్నిటి గురించే రేపే తనతో మాట్లాడాలి అని సూర్య నిర్ణయించుకొని తెల్లాడేసరికి గంగ దగ్గరికి వెళ్ళి గంగా అంటే చెప్పండి సూర్య అన్న తర్వాత నీతో ఒక విషయం చెప్పాలి, ఒకటి ఇప్పుడు ఫైట్ చేద్దామంటే లాయర్ని ఏర్పాటు చేస్తాను, వెళదాం, మీడియాలకు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు భయపడక్కర్లా, టెన్షన్ పడక్కర్లా, ఎవడో ఏదో అడిగాడనో అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఎవడో ఏదో నగ్నంగా వీడియోలు ఫోటోలు
చేశాడనో భయపడటానికి ప్రతి ఒక్కడి అమ్మ అక్క చెల్లెళ్ళకు కూడా ఉండే అంగాంగాలు అవే. వాడికి శిక్ష పడేలా చేద్దామంటే చేద్దాం, బేబీకి DNA చేయించుకుందో కానీ అలా కాదు అనేటట్టయితే మూవ్ ఆన్ అయిపో గంగా. జరిగిన విషయం ఓ పీడకలనుకుని మర్చిపో, బేబీనే యాక్సెప్ట్ చే. కష్టమైన సుఖమైన బాధ అయినా దుఃఖమైన నీతో పాటే బేబీ కూడా. ఒక్క విషయం చెప్పమంటావా, నీ దాకా కష్టం అనేది రానివ్వను నేను. నీకు నేనున్నానని నమ్ము, నేను ఉంటానని నమ్ము, లైఫ్ లాంగ్ నీ చెయ్యి నేను వదలనని నమ్ము అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడాడు. దాంతో గంగా మౌనం వహించేసి నేనే స్ట్రాంగ్ అవుతానులేండి అన్నాక, సో మనం ఏ కేసులు ఫైల్ చేయట్లేదో, నువ్వేమీ ఇలా ఉండాల్సిన అవసరం లేదు లే అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టరు చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ నిలవటమే కష్టంగా ఉంది, మీరు తనకి ఎక్సర్సైజులు చేయించాలి, యోగా చేయించాలి, అలాగే తనకి స్ట్రెచ్ మార్క్స్ పడకుండా మసాజులు లాంటివి చేయాలి, వాకింగ్ చేయించాలి, డైట్ జాగ్రత్తగా చూసుకోవాలి, తనని హ్యాపీగా ఉంచాలి, ఎవ్రీ మినిట్ తనకు అస్సలు ఎక్కడా బాధ కలగనివ్వకూడదు మీరు. తను చాలా హ్యాపీగా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉంటేనే మనం డెలివరీ చేయగలం. దట్టు తనకి నార్మల్ డెలివరీ అవ్వటం నాకు తెలిసినంత వరకే ఇంపాసిబుల్, దేవుడు కరుణిస్తే తప్ప. జాగ్రత్తగా చూసుకోండి మిస్టర్ అనే డైట్ ప్లాను దాంతోపాటు మెడిసిన్స్ ఇచ్చి ఇక నుంచి ఆ అమ్మాయిని ఎవ్రీ మంత్ 2 times చెకప్కి తీసుకురండి అని చెప్పి పంపించి, హలో మిస్టర్ మీరు తన హస్బెండే కదో అని ఆవిడ పేరు రాసుకుంటుంటే, అవునండి మీ పేరు సూర్య అనేసరికి ఓకే అని ఆవిడ రాసుకుంది, గంగా సూర్య అనే. ఆ తర్వాత బయటకు వచ్చి గంగా అలా చూస్తే, ఎందుకు అలా చూస్తున్నావు అనేసరికి ఆ అమ్మాయి ఏమీ లేదులేండి అన్న తర్వాత, నువ్వంత ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు, ఇప్పుడు నువ్వేమవుతావంటే ఫ్రెండ్ అనాలి, ఫ్రెండ్ అంటే బాబు బేబీ ఎవరో ఒకళ్ళ ఫాదర్ ఎవరు అనాలి. ఇప్పుడు జరిగిన కథ అంతా ఊరంతా చెప్పుకునేంత పెద్దదేం కాదు, తెలిసింది కాబట్టి నీ విషయం గురించి మీ ఇంట్లో నాకు నీకు చాలు అంతవరకే. ఊరంతా ప్రచారం చేసుకోవటానికే మొగుళ్ళున్న ఆడోళ్ళు పెళ్ళాలున్న మగాళ్ళు, భూమి మీద అమ్మా నాన్నలకి భయపడుతున్నామనే కూతుళ్ళు కోడళ్ళు చెల్లెళ్ళు అక్కలు చాలామంది తప్పులు చేసి కడిగేసుకొని వెళ్తారు నీ చెల్లెళ్ళలాగానే. అలా చూస్తే నువ్వు చేసింది తప్పు కాదు గంగా, నిజంగానే నీ పేరు ఆ రోజు అఘోరి పెట్టినట్టుగా పవిత్రమైనటువంటి గంగకి ఎప్పుడు మలినం అంటదో, ఆ గంగలో ఎన్నో పాపాలు చేసిన వాళ్ళని వాళ్ళు పవిత్రపరుచుకోవటానికి స్నానాలు చేసొస్తే వాళ్ళందరి పాపాలు కడిగిన ఆవిడకి ఏ మలినాలు అంటవో, నువ్వు అంతే పవిత్రమైన దానివి గంగా అని చెప్పి అమ్మాయి చేపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు సూర్య. గంగని ఏమంటూ తీసుకొచ్చాడో కానీ సూర్య ఇంటికి గంగకి తల్లి అయ్యాడు, తండ్రి అయ్యాడు, స్నేహితుడయ్యాడు. గంగని తనతో పాటు తన క్లాత్ స్టూడియోకి తీసుకెళ్ళేవాడు. అక్కడ వాళ్ళందరూ కూడా సార్ పెళ్లి చేసుకున్నారు కావాలా, వైఫ్ కావాలా అనే హలో మేడం అని పలకరించేవాళ్ళు గంగనే. సూర్య అసలు అమ్మాయి వైఫ్ కాదని కూడా ఎవరితో చెప్పేవాడు కాదు. ఇంట్లో పనివాళ్ళు కూడా గంగని సూర్య పెళ్లి చేసుకున్నాడు, ప్రెగ్నెంట్గా ఉన్నట్టున్నారు మేడం, వీళ్ళమ్మ నాన్న అమెరికాలో ఉంటారు కదా, అక్కడి నుంచి వచ్చారనుకున్నాడే తప్ప గంగ గురించే అసలు ఎవరికి ఏమీ చెప్పాలనుకోలేదు. గంగనే పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి లేపటం, కాసేపు చేపట్టుకొని వాకింగ్కి తీసుకెళ్ళటం, తీసుకొచ్చి స్నానం చేసావా గంగా అని తనే చనువుగా మాట్లాడటం. ఆ తర్వాత గంగకి ప్రెగ్నెన్సీ టైంలో వేసేటటువంటి వామ్నెస్ ఇచ్చే బట్టలు వేయటం, హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, తనతో పాటు తీసుకెళ్ళటం, మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చి హెల్తీగా లంచ్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పటం, తను కూడా వర్కింగ్ టైమ్స్ తగ్గించుకొని అక్కడ సూపర్వైజర్లు మేనేజర్లతో తను ఒకవైపున తన క్లాత్ స్టూడియోని తను మెయింటైన్ చేసుకొచ్చుకోవటం. గంగా డ్రీమా చాలా బాగుంది అని అడిగితే, అవును గంగా ఈ ఫ్లోర్ అంతా చేయాలన్నది నా కళ, ఇప్పటికి 2 అయినాయి, ఎలాగైనా సరే ఈ ఫ్లోర్ అంతా పెంచాలనుకుంటున్నాను అనేసరికి, అయిపోద్దిలే నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావుగా అన్న తర్వాత నవ్వేసేవాడు సూర్య. ఫ్రెండ్స్ అని ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. గంగకి అదేమి నువ్వు మొయ్యలేని బరువు, పాపం చేస్తే వచ్చిన కడుపు అన్నట్టు అనుకోవద్దని, ఆ అమ్మాయికి కడుపుతో ఉన్న వాళ్ళకి ఏమేం చేస్తారో సీమంతాలు చేస్తారని తెలిసి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి సీమంతం చేయించాడు. తనే ఆ అమ్మాయి పొట్ట పట్టుకొని
తనే ఆ అమ్మాయి పక్కనే నుంచొని అన్నీ చేశాడు. ఆ సీమంతంలో ఆ అమ్మాయికి బేబీ షవర్ షూట్ చేయించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలో ఫోటోషూట్లన్నీ చేయించాడు. ఎందుకు ఇవన్నీ అంటే, అదేంటి రేపొద్దున బాబో పాపో పుట్టాక వాళ్ళు అడిగితే మెమరీస్ చూపించవు అని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పేవాడు. మెల్లమెల్లగా ఆ అమ్మాయి కూడా ఆ దిగుల్లో నుంచి బయటకు వస్తూ ఉండేదే. ఆ అమ్మాయి కాళ్ళకు ఆయిల్స్ రాయటం, ఆ అమ్మాయి పొట్టకి స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఆయిల్ రాసి మసాజ్ చేయటం, ఆ అమ్మాయి తలస్నానం చేస్తే తల తుడవటం, తలకి సాంబ్రాణి వేయటం, ఆ అమ్మాయి చేతులు గ్లౌజులు కాళ్ళకి సాక్సులు వేయటం. పర్లేదు సూర్య అంటే, అమ్మని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులే, నేను మనిషినే పశువునేం కాదని ఆ అమ్మాయిని చాలా కేర్ఫుల్గా చూసుకుని నోట్లో తినిపిస్తూ టైంకి ట్యాబ్లెట్లు వేస్తూ ఎవ్రీ మంత్ 2 times డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకొని డాక్టరు చాలా లవబుల్ కపుల్ మీరని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకోమని ఎక్కువ క్లోజ్గా ఉండమని చెప్తే ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి పడుకోవటం మొదలుపెట్టాడు. పర్లేదు సూర్య అంటే పర్లేదని ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ అమ్మాయి ఒక్కొక్కసారి ఉలిక్కి పడేది, నిద్రలో ఏడుస్తూ ఉండేదే. ఆ అమ్మాయి గతం ఆ అమ్మాయి మర్చిపోలేనంత భయంకరమైన చేదు విషాన్ని ఆ అమ్మాయి మనసులో నింపిందని సూర్యకి తెలుసు. ఇలా ఎంతోమంది ఆడపిల్లలు చెప్పుకోలేని ఎన్నో నరకాలకి, ఎన్నో లైంగిక వేధింపులకి గురవుతున్నారని తెలుసు. ఎవరో చేసిన తప్పుకి మరింకెవరో శిక్ష అనుభవించటం బాధాకరమైన విషయమని సూర్యకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగేవే. ఒకరోజు గంగకి బాగా పెయిన్స్ వచ్చినాయి. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ లేబర్ వార్డులోకి రమ్మని చేయబట్టేసుకుని తీసుకెళ్ళిపోయింది. సూర్యని తీసుకెళ్ళాక గంగ అస్సలు నార్మల్ డెలివరీ అవ్వదేమో అనుకుంటే నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. నిజంగా మీరు చేసినటువంటి మీ శ్రమే మిస్టర్, మీ వైఫ్ నార్మల్ డెలివరీ అయ్యి బాబుని కన్నారంటే బాబు అచ్చు అమ్మ పోలికే, జిరాక్స్ తీసినట్టే పుట్టాడే అనేసరికి సూర్య నవ్వి బాబుని ఫస్ట్ ఫాదర్ ఎత్తుకోవాలని చేతికిచ్చేసింది డాక్టరు. ఆ క్షణం అన్నాళ్ళు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఉండటమో, ఆ అమ్మాయి పొట్ట మీద చెయ్యేసి పడుకోవటమో, పొట్ట మీద ఉన్న బేబీతో మాట్లాడటమో, ఆ అమ్మాయి సీమంతాలు బేబీ షవర్లు చేయించటమో, ప్రతి క్షణం తన పక్కనే ఉంచుకోవటమో, ఆ కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ప్రేమ ఎఫెక్షన్ బాండింగ్ పెంచేసుకున్నాడు సూర్య. పుట్టిన బాబుని దగ్గరికి తీసుకుని చెంపలకు ఆనించుకుంటే సూర్యని చేతులతో వాడు తడుతుంటే ఆ స్పర్శకి పులకించిపోయింది సూర్య గుండె. వాడికి నాకు ఏ జన్మ రుణమో, వాడు నా బిడ్డేనని దగ్గరికి తీసేసుకున్నాడు వాణ్ణే. ఆ తర్వాత డిశ్చార్జ్ చేయించి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి గ్రాండ్ వెల్కమ్ పార్టీ, బాబు ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ తీసుకోవటం, న్యూ మదర్కి చైల్డ్కి వెల్కమ్ అని ఆ అమ్మాయి రూమ్ని డెకరేట్ చేయించి ఆ తర్వాత బాబుకి వీళ్ళిద్దరే పీటల మీద కూర్చుని గౌరవ్ అనే నామకరణం చేసుకున్నారు. ఆ తర్వాత బాబుతో సహా వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత చాలా హ్యాపీగా రోజులు గడిచిపోతూ మెల్లమెల్లగా బాబు పుట్టిన తర్వాత బాబుని యాక్సెప్ట్ చేసిన గంగ పిల్లాడికి గౌరవ్ అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నారో వాడి గౌరవానికి భంగం కలిగేలా మనం ఉండకూడదు అనుకునే వాడిని కంప్లీట్గా మదర్గా యాక్సెప్ట్ చేసి మదర్ మిల్క్ దగ్గర నుంచి దగ్గరే కూర్చుని సూర్య ప్రతిదీ చూసుకునేవాడు. ఆ అమ్మాయి పడుకుంటే రాత్రంతా బాబుని ఎత్తుకొని తిప్పేవాడు, డైపర్లు మార్చేవాడు, స్నానం చేయించేవాడు, వాడితో ఆడుకునేవాడు. వాడికి ఏవేమైతే చేస్తారో బామ్మల్ని అడిగి షాప్కి వచ్చిన వాళ్ళనే బాబు ఉంగా కొడితే ఉగ్గిన్నెలని, బోర్ల పడితే బొబ్బట్లని, అడుగులేస్తే అరిసెలని, నవ్వుతుంటే నువ్వులుండలని ఆ అమ్మాయికి ఆశ్చర్యం వేసేదే. అవన్నీ చేయించుకొచ్చాడు అకేషన్లో. ప్రతిదీ మెమరీగా దాచిపెట్టాడు. ప్రతి మెమరీలో తనున్నాడు. పిల్లాడికి అన్నప్రాసన అయిపోయింది, పుట్టు వెంట్రుకలు తీయటం అయిపోయిందే, వాడి మొదటి పుట్టినరోజు కూడా వచ్చేసిందే. ఆ తర్వాత పిల్లాడి పుట్టినరోజు చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఒకరోజు సడన్గా సూర్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బెల్లు కొట్టారు. బెల్లు కొట్టేసరికి తలుపు తీసిన గంగ ఉలిక్కి పడిందే. ఉలిక్కి పడిన తర్వాత ఎవరమ్మా నువ్వు, బాబెవరు అని వాళ్ళు అడిగేసరికి వెనక నుంచి సూర్య వచ్చాడు. వచ్చేసరికి ఎవర్రా అమ్మాయి అనేసరికి తన గంగమ్మ అంటే, గంగా ఎవర్రా ఈ గంగ, బాబెవరు అనేసరికి బాబు చెప్పవేంటి నాన్న అన్న తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామమ్మా, త్వరలో పెళ్లి
పెళ్లి చేసుకోబోతున్నావు, బాబు నా కొడుకు మీ మనవడు అనేసరికి ఏంటి పిల్లాడు పుట్టిందాకా ఇద్దరు డెసిషన్ తీసుకోలేదేంట్రా? ఏం చేయనమ్మా, డెసిషన్ తీసుకునే పెళ్లి చేసుకుంటే రేపొద్దున నీలా నాన్నలానే ఉండమంటావా మమ్మల్ని కూడా? మీ ఇద్దరూ కలిసి నాకు ఎలాంటి లవ్ ఇచ్చారో మేమిద్దరం కలిసి వాడికి అలాంటి లవ్వే ఇవ్వమా? తను చేసుకుందామని అంటుంది. నాకే మీ ఇద్దరి విషయంలో ఇన్సెక్యూరిటీస్ ఉండి నేనే వద్దంటున్నాను అని చెప్తే ఆ అమ్మాయి ఉలిక్కిపడి అలా చూసిందే. చూసేసరికి వాళ్ళు మౌనం వహించారు. కొడుకు అడిగిన మాట బాగా తగిలేసింది వాళ్ళ అమ్మ నాన్నలకే. ఆ అమ్మాయి చేతిలో ఉన్న మనవడిని తీసుకుని ఐఎమ్ రియల్లీ సారీరా, నిన్ను చాలా హర్ట్ చేశాం కదో అన్న తర్వాత బాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు, అచ్చు అమ్మాయి పోలికే. ఏం పేరు పెట్టారమ్మా అంటే గౌరవ్ అని. ఆంటీ అంకుల్ అనమ్మా, ఎందుకు అండి అండి అంటావు మమ్మల్ని అని వాళ్ళే కలిసిపోయే బాబుని మేము పడుకోబెట్టుకుంటాము అంటే నేను పొద్దున పూట తీసుకుంటా, నేను రాత్రి పూట తీసుకుంటా, ఛీ మీరు ఈ జన్మకు మానరో, వద్దొద్దు ఇద్దరం కలిసే దగ్గరికి తీసుకుంటాం అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు బాబు కోసం బట్టలని బంగారం అని బొమ్మలని కొనుక్కొస్తే ఆ అమ్మాయి ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు కొన్ని రోజులు ఉన్న తర్వాత సరేనమ్మా మేము వెళ్ళొస్తామురా, మళ్ళీ వస్తాము, ఈసారికంతా మీరు డెసిషన్ ఫైనల్ చేసుకోనరా, ఇంక మమ్మల్ని ఇలా చూడర్లే, అండర్స్టాండ్ చేసుకోనరా, ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసేసుకోనరా, లేట్ అవుతుందన్నాక అన్నాడు సూర్య. వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వచ్చాక గంగా ఏంటి సూర్య ఇదంతా, రేపు నువ్వు పెళ్లి చేసుకొని నీ లైఫ్లోకి ఒక అమ్మాయి రావాలనే విషయం మర్చిపోయి ఒక స్నేహితురాల్ని భార్యని ఇలా చెప్పేయొచ్చా? నువ్వు లివింగ్లో ఉన్నామని, బాబు నీ బాబేనని ఎందుకు చెప్పుకున్నావు? తప్పేంట్రా, నేను నిజంగానే చెప్పాను, నేను నిన్ను వైఫ్ అనే ఫీల్ అవుతున్నాను. హాస్పిటల్లో ఫాదర్ కాలంలో పేరు పెట్టింది నేను, వాడి బర్త్ సర్టిఫికెట్లో పేరు పెట్టింది నాదే, వాడి ప్రతి అకేషన్లో ఉంది నేను, వాడిని కడుపులో ఉన్నప్పటి నుంచి పెంచుకుంది కాపు కాచుకుంది నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను గంగా, అదెప్పుడో తెలుసా? నువ్వు నా ప్రాణాన్ని కాపాడావే ఆ క్షణం నుంచే. ఆ రోజే అనుకున్నాను నా లైఫ్లో ఒక ఆడదంటూ ఉంటే అది నువ్వేనని, నీకు తప్ప ఆ స్థానం నేనెవరికి ఇవ్వకూడదు అని. నేను మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాతే నా గాయాలు తగ్గి నీకు ప్రపోజ్ చేసుకుందాము, నిన్ను లవ్ చేద్దామని వెతుక్కుంటూ వచ్చే అనుకోని సంఘటనలో నిన్ను చూడాల్సి వచ్చిందే. లైఫ్లో ఏదో ఒక చెడు జరిగినంత మాత్రాన భగవంతుడి ముందు బంగారు పళ్ళెంలో పరమాన్నం ప్రసాదంగా పెడితే దాన్నే ఎవరో వచ్చి కతికి వెళ్ళారనే ఆ పెట్టిన నవరత్నాలు పొదిగిన కంచం విలువ ఎప్పటికీ తగ్గదు గంగా. నువ్వెప్పటికీ ఆ గంగాంత పవిత్రమైన దానివే. మనసా వాచ కర్మణ తప్పు చేస్తేనే ఆడవాళ్ళు ఒక్కొక్కసారి అది రిగ్రెట్గా ఫీల్ అయినప్పుడు నేను అది తప్పు అనుకోను. శీలం అనేది శరీరానికి సంబంధించింది ఎప్పుడూ కాదు, అది మనసుకు సంబంధించిందే. ఎవడో కుక్క తాకాడనగానే అదొక బ్యాడ్ సిచ్యువేషన్ అనుకుని మర్చిపోరా. నాకు నువ్వన్నా బాబన్నా ప్రాణం, వాడు నా కొడుకు, నిన్ను బాబుని యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, మనం పెళ్లి చేసుకుందాం గంగా. వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, నన్ను వాడు డాడా అంటున్నాడు, రేపు వాడు నన్ను డాడీ అని పిలుస్తాడో, ఇంకా మనం ఎందుకు లేట్ చేయాలి, రేపు వాడికి కూడా అదే చెప్దాం, మనం లివింగ్లో ఉన్నాం, వాడు పుట్టాక పెళ్లి చేసుకుందామని. ఈ రోజుల్లో కామన్. వాడు పెరిగి పెద్దాడయ్యేసరికి ప్రపంచం ఇంకా అప్డేట్ అవుద్ది. వాడు నా బాబు గంగా, వాడు నా కొడుకు కాదని నువ్వు చెప్తే నేను తట్టుకోలేను. వాడి మీద ఆల్ రైట్స్ నావి గంగా. వాడు నా రక్తం పంచుకున్న బిడ్డనే నేను అనుకుంటున్నాను. ఏదో ఒక రాత్రి జరిగిన ఒక సంఘటన నువ్వు మనసులో ఇంకా క్యారీ చేస్తూ వాడిని నాకు దూరం చెయ్యాలని, నువ్వు దూరం అవ్వాలనుకుంటే నేను ప్రాణాలతో ఉండను. ఐ లవ్ యూ గంగా అనే ఆ అమ్మాయిని బాబుని కౌగిలించేసుకొని ఏడ్చేశాడు సూర్య. ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష, ఉండాలనుకుంటావో ఈ ప్రాణం పోవాలనుకుంటావో నీ ఇష్టం రా అనేపాటికి ఆ అమ్మాయి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాల. పిల్లాడు ఆ అబ్బాయిని పట్టుకుంటే పిల్లాడిని ఎత్తుకున్నాడు సూర్య. వాడి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకున్నాడు. నాకు కొంచెం టైం కావాలి సూర్య అంది గంగ. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఇంకొక 6 నెలల కాలం గడిచిపోయింది. ఒక రోజున బయట వాళ్ళకి ఓపెన్ థియేటర్లా కట్టించుకొని ప్రొజెక్టర్ మీద మూవీస్ వేసుకొని వీకెండ్లో చూడటం సూర్యకి అలవాటు. సూర్య బాబుని తీసుకెళ్ళి ఆడించుకుంటూ అక్కడ కూర్చొని గంగా ఎంతసేపు రావా అనేసరికి వస్తున్నాను మహాప్రభో, వాడికి ఒక రకం స్నాక్స్ తెమ్మంటావు, నీకు ఒక రకం స్నాక్స్ తెమ్మంటావు, మళ్ళీ మీ ఇద్దరు తినేవి నేను తిన్ను, నేను వేరే తెచ్చుకుంటాను
తెచ్చుకోవాలిగా. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు కానీ ఎప్పుడూ రావు. నేను వచ్చిందాక నువ్వు చూడవులే కానీ వేషాలు లేకుండా పెట్టనే. అలా కూర్చునే వాళ్ళు అలా మూవీ చూస్తూ ఉండగా సెక్యూరిటీ వచ్చి, సార్ ఎవరో వచ్చారు, మేడంని కలవాలంటున్నారు, గొడవ పెడుతున్నారు, లోపలికి పంపమంటున్నారు అనేసరికి సూర్య లేచి నుంచొని మూవీ ఆఫ్ చేసే బాబుని ఎత్తుకొని బాబుని ఒక చేత్తో పట్టుకుని గంగ చేయి ఒక చేత్తో పట్టుకుని పంపించు అనేసరికి గంగ వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజు గంగని రేప్ చేసిన ప్రకాష్ అనేవాడు వాడక్క బావ అమ్మ నాన్న లోపలికి వచ్చారు. గంగ అలా నుంచుంటే నువ్వు టెన్షన్ పడొద్దని ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చెప్పాడు సూర్య. చెయ్యి అతంది అలా పట్టుకొని నుంచున్న తర్వాత వాళ్ళు వచ్చి గంగ చేయి పట్టుకొని మా తప్పైపోయిందమ్మా, మేము ఆ రోజే నిన్ను కోడలుగా ఒప్పుకొని ఉండాల్సిందే, ఆ రోజు ఏదో డబ్బున్న వాళ్ళ సంబంధం దొరికిందనే దాంతో నిన్ను కాదనుకుని మా అబ్బాయికి బాగా డబ్బున్న దాన్నిచ్చి పెళ్లి చేశాము. కొన్నాళ్ళు బాగానే కాపురం చేసుకున్నాక యాక్సిడెంట్ అయిందమ్మా, వీడు సంసారానికి పనికొస్తాడు తప్ప పిల్లల్ని కంటానికి పనికిరాడని అది వీధులకెక్కి ఎలిమని తీసుకొని విడాకులిచ్చి వెళ్ళిపోయిందే. నీకు బాబు పుట్టాడంటగా, వాడు మావాడి రక్తమేగా, మావాడు నీ ఒంటి మీద చెయ్యేస్తేనేగా పుట్టాడు వాడు. ఇప్పుడు మావాడు నిన్ను పెళ్లి చేసుకొని జీవితం ఇస్తానంటున్నాడు, బాబుకి మా ఇంటి పేరు ఇస్తాము, వాడు తండ్రి స్థానాన్ని ఇస్తాడు, వచ్చేయి అన్న తర్వాత గంగా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళే తప్పు తెలుసుకొని వచ్చారు కదవే, బోల్డ్ అంత డబ్బులు ఉన్నోళ్ళు, ఇప్పుడు అనుకో తొక్కేయొచ్చు వీళ్ళనే, వేరే ఆప్షన్ కూడా లేదు, ఎన్నాళ్ళు ఇక్కడే పడుంటున్నావంటగా, ఇక వెళ్ళిపోవే పెళ్లి చేసుకొని అనేసరికి ప్రకాష్ ఐఎమ్ సారీ, ఆ రోజు అనుకోకుండా నువ్వు కొట్టావనే కోపంలో నీ మీద ఉన్న నిజమే, ఓపెన్గా చెప్పాలంటే నీ మీద బీభత్సమైనటువంటి ఫీలింగ్స్ వచ్చినాయి, మోహమే కామమే, దాంతోనే కలిశాను. కానీ ఇప్పుడు నుంచి మాత్రం మనిద్దరం ఫ్రీగా మూవ్ అవుదాం, వైఫ్ అండ్ హస్బెండ్గా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నాకు ప్రతి రాత్రి నువ్వే గుర్తొస్తావు తెలుసా అనేసరికి ఒక్కసారి చెయ్యొదులు సూర్య అనే ఎడంకాలి చెప్పు తీసుకుంది గంగ. చెప్పు తీసుకొని ఆ రోజు నేను కొట్టాననే కదరా, పాపం పుణ్యం ఎరుగనే, దిక్కు మొక్కు లేని దాన్ననే, కనీసం నా స్పృహ కూడా లేనప్పుడు నా ఒంటి మీద చెయ్యేసి నీతి జాతి లేని కుక్క నీ అమ్మ నీ అక్క కూడా ఆడయ్యే కదరా, వాటిని కూడా ఎవడో ఒక ముక్కు మొహం తెలియని వెధవ తీసుకెళ్ళి నీలాగే ఓపెన్గా చెప్పాలంటే నువ్వు నన్ను మానభంగం చేశావు, చెరిచావు, రేప్ చేశావు, నేను ఎందుకు వదిలేసి ఊరుకున్నానో తెలుసా, పరువుకి దడిసి కాదురా, ఎవరేం అనుకుంటారో అని కాదురా, నీలాంటి వాళ్ళకి నేనేసే శిక్షో కోర్టేసే శిక్షో చాలదో, పైన భగవంతుడున్నాడు సర్వేశ్వరుడు, ఆయన వెయ్యాలి శిక్ష అని, ఎవరికి తగిన శిక్ష ఆయన వాళ్ళకి వేస్తాడో. ఏంటి నేను నీతో రావాలా, నేను ఈరోజు నీలో లోపం ఉంది కాబట్టి నిన్ను ఒక ఆడది చీయంది కాబట్టి నువ్వేదో సానుభూతితో నాకు లైఫ్ ఇస్తావని, బాబుకి నువ్వు ఇప్పుడు ఫాదర్ అవుతామని నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాననుకుంటున్నావా అని చెప్పుతో దవడలు పగలగొట్టేసింది గంగ. ఆడదానివే, నీకంత బలు పనికిరాదు అనేపాటికి నీ క్యారెక్టర్ ఇదేరా, నువ్వు ఎప్పటికీ మారవు, వాడు నా కొడుకే, అవునా నీ కొడుకేనా, సరే అయితే సూర్య కోర్టుకి వెళ్దాం, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, నా దగ్గర సీసీ ఫుటేజ్లు అవన్నీ ఎలా తేవాలో తెచ్చే సూర్య ఉన్నాడో, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఓపెన్గా నువ్వు నన్ను చేసింది రేప్ కాబట్టే నేను కోర్టుకు ఎక్కుతాను, నీకు నీ ఫ్యామిలీకి మొత్తానికి విత్ మా అమ్మ నాన్నలతో సహా జైలు శిక్ష పడుద్ది, నన్ను పెళ్లికి తెచ్చింది మా అమ్మ కాబట్టి కూతుళ్ళని తార్చుకునే నీతి మాలింది కాబట్టి ఇది, వీడు ముగ్గురు ఆడపిల్లల కన్నా బృహన్నల వెధవ కాబట్టి మొత్తానికి జైలు శిక్షలు పడతాయి, పదరా వెళదాము, అప్పుడైనా కోర్టేం బాబుని నీకు అప్పగించదు, నువ్వు అక్కర్లేదనుకుని నన్ను గెంటేశావు కాబట్టి వాడు నా కొడుకు, వాడి మీద నాకు హక్కు ఉంది కాబట్టి వాడు నా వాడే. బై ద వై మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, తన పేరు సూర్య, తన్నే నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే ఈరోజు బాబు నేను ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదు, ఆయన నా బాబుకి తండ్రి అయ్యాడో, నాకు బాధ్యత తీసుకునే ఒక స్నేహితుడయ్యాడో, ఇంతవరకు మంచి చెడు అన్నీ పంచుకునే ఒక ఆప్తుడయ్యాడో, ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు, బాబుతో సహా యాక్సెప్ట్ చేస్తానంటున్నాడు, నువ్వు అడిగావుగా సూర్య పెళ్లి చేసుకుందామని, ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ సూర్య, పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత సూర్య అలా నిలబడిపోయాడు. నిలబడేసరికి ఇంకొక నిమిషం ఇక్కడ
ఇక్కడుంటే చెప్పుతో కొడతా మిమ్మల్ని అంటే, ఎటు వాడిని పెళ్లి చేసుకుంటున్నావుగా, బాబునిచ్చే అన్నారు ప్రకాష్ వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకు ఇస్తాను బాబునేమైనా మీ కొడుకు వాడి కొడుకని నేను చెప్పి పెంచుతానని మీరు అనుకుంటేనేగా, మీకిస్తే వాడు మీ కొడుకులాగే తయారై ఇంకెంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడో. వాడు మా దగ్గరే ఉంటాడు, మేమే పెంచుకుంటాం, మా పిల్లాడు మాకు భారం కాదు, బయటికి నడవమనే వాచ్మెన్కి ఇంకోసారి వెళ్ళొస్తే ఎలో కూడా చేయొద్దనే గెంటిచ్చి పడేయించింది గంగ. తర్వాత గంగ వాళ్ళ అమ్మా నాన్న అయ్యో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నీకు విషయం చెప్పాలని గంగని పక్కకి లాక్కెళ్ళి, వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసే వచ్చాములే, నువ్వు వాళ్ళని ఒప్పుకోపోయినా వీడు బాగా డబ్బున్నోడేనంటగా, ఎన్నాళ్ళు వీడికి సెకండ్ సెటప్గా ఉంటున్నావో, ఉంచుకుంటే ఉంచుకున్నాళ్లే, చూడటానికి బాగానే ఉన్నాడు, పిల్లాడి మీద కూడా మోజుపడి అసలు సంకతించట్లేదుగా, వీడికి పెద్ద బట్టల కొట్లు కూడా ఉన్నాయంటగా, ఒక ఫ్లోర్ చేశారంటగా వాడు నువ్వు కలిసి, పర్వాలేదులే మెల్లిగా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసామమ్మా, ఉన్నాయి మొత్తం ఊడిసి పెట్టేశాము, వచ్చిన ఎదవలు పోరంబోకల ఎదవలు, సత్య అనుమానపు ఎదవలు, వీటిని పడేసి తుక్కు కింద కొట్టి ఉద్యోగాలకు పంపించి ట్యూషన్లు చెప్పిస్తున్నారే, మీ నాన్న నేను డబ్బులు లేక అలమటిచ్చిపోతున్నాము, ఉన్న ఇల్లు కూడా అమ్మి ఆ ముదృష్టపు వాటికే పెట్టేశాము, ఇక మేము ఇక్కడే పడుంటాం కానీ మా గురించి ఇక మంచి చెడు నీకు తెలుసుగా, మా ఖర్చులవి నువ్వే చూసుకొని చెల్లెళ్ళకి చెరో 2 లక్షలు వీడిని బుట్లో వేసుకొని ఆ టైంలో పడక సుఖంలో ఉన్నప్పుడు ఒక 2 చెక్కుల మీద వాళ్ళకి, ఒక 2 చెక్కుల మీద నాన్నకి నాకు ప్రతి నెల సంతకాలు పెట్టించి పడేసావనుకో, ఆ తర్వాత వీడికి ఒక 2 3 కనీసం మెళ్ళో పుస్తేదో ఏం చేసుకోవే, తొక్కేయచ్చు వీడిని, ఒక్కడే కొడుకంటగా, వీడమ్మ బాబులు అమెరికాలో బాగా సంపాదించారంటగా అనే వాటికి రెండో చెప్పు తీసే అమ్మా నాన్నల్ని దవడలు వాయించి నీతి జాతి లేని జన్మలు ఏం జన్మలేమియ్యి, ఈ బతుకు బతికే కన్నా ఎందులో నా దూకి చావరాదో, అమ్మమ్మ తాతయ్యల్ని నానమ్మ తాతయ్యల్ని నరకం పెట్టిన మీకు అంత చిన్న చావులు రాకూడదనుకుంటున్నాడేమో దేవుడో, కూతుళ్ళని తార్చటానికైనా సిద్ధపడ్డ నీతిమాలిన వాళ్ళు మీరు, అయినా నిర్దాక్షిణ్యంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను ఆయన్ని ఉంచుకుంటే మీకెందుకు, ఉంపుడుగత్తెనైతే మీకెందుకు, ఈరోజు కూడా నా ఒళ్ళమ్ముకోనే నేను మిమ్మల్ని పోషించాలి, ఏం బ్రతుకులేమివే, ఇంకోసారి మళ్ళీ జన్మలో బ్రతికుండగా నా కంటికి కనిపించిన ఈ ఇంటి దగ్గరకు వచ్చిన మిమ్మల్ని నరికేసి నేను జైలుకి వెళ్తా, సెక్యూరిటీ ఇంకోసారి 2 కుక్కలు వస్తే రానివ్వకని గెంటితే ఆ అమ్మాయిని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత సూర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి గంగకి సూర్యకి గ్రాండ్గా పెళ్లి జరిపించే, ఉండండని గంగ చేపట్టుకుంటే వద్దమ్మా అలవాటైపోయింది అమెరికాలో, ఓపికన్నన్నాళ్ళు ఉంటామో, ఎవరో ఒకళ్ళం ముందు పోతే ఇంకొకళ్ళం మిగిలిపోతాంగా, ఆ రోజున ప్రాపర్టీలన్నీ అమ్ముకొని ఇక్కడికే వచ్చేస్తాం, మీరు హ్యాపీగా ఉండండమ్మా అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాబుని వాళ్ళ గదిలోనే చక్కగా పక్కన ఒక బెడ్డింగ్లో వాడిని నిద్రపుచ్చి వీళ్ళిద్దరూ ఫిజికల్గా క్లోజ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య బాబుని పడుకోబెట్టుకొని బాబుకి వాళ్ళిద్దరు లవ్వు ఇచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉంటూ ఇలా. అసలు సూర్య బాబునే తన కొడుకు కాదన్నట్టు కల్లో కూడా చూసేవాడు కాదు. గంగకి సూర్యలో దేవుడే కనపడేవాడు. ఏ రోజు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నువ్వు దొరికావో నాకనే కాళ్ళు పట్టేసుకొని ఏడ్చేసింది. ఒక రోజున బాబుని కాళ్ళ మీద వేస్తే పిచ్చి పట్టిందా నీకు, వాడి స్థానం నీ స్థానం నా గుండెల్లో అనే పిల్లాడిని దగ్గరికి తీసుకుని వాడికి 3 ఏళ్ల వయసు వచ్చింది, స్కూల్లో వేసేసాడు. చాలా ముద్దుగా అందంగా మాటలు చెప్తూ అందరికీ చెల్లి తమ్ముడున్నారు నాకు లేరనేసరికి గంగనే ఇంకా కందాంగా అంటే నవ్విందే. నవ్వి 3వ నెల అని చెప్పాక మళ్ళీ అదే డాక్టర్కి దగ్గరికి వెళ్తే మళ్ళీ డెలివరీ, ఇట్స్ బేబీ గర్ల్, లాస్ట్ టైం వీడు బాయ్ ఈసారి గర్ల్, ఇద్దరు నా హాస్పిటల్లోనే అని డాక్టర్ కన్నుగొట్టెళ్ళింది సూర్యకి. పాపకి గౌరీ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎంతో ముద్దుగా పిల్లలిద్దరిని పెంచుకుంటూ స్కూల్లో వేసుకుని పాపని షాప్కి తీసుకెళ్తూ ఇద్దరికీ వాళ్ళ ప్రేమను పంచుతూ మధ్య మధ్యలో సూర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చేళ్తూ సూర్య కూడా గంగ వెళ్ళొద్దాంగా అని అమెరికా సంవత్సరానికి 3 సార్లు వెళ్ళొస్తూ పిల్లల్ని తీసుకుని నానమ్మ తాతయ్యల ప్రేమని వాళ్ళకు అందిస్తూ గంగ అనాథని అసలు ఎవరు లేరు తనకని చెప్పింది పిల్లలకి. ఇలా హ్యాపీగా గంగ జీవితం తనని అర్థం
అర్థం చేసుకునే, తనని గుండెల్లో పెట్టుకొని చూసుకునే భర్తతో ఆనందంగా సాగిపోతోంది. గంగకి అన్యాయం చేసిన ప్రకాష్కి గంగ ఏమంటా అందో వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకెళ్ళి ఇంకో దానికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ గోత్రీకులతోనే అది ఇష్టపడే వాళ్ళతో కలిసి ఒక ముగ్గురిని కని ప్రకాష్ వాళ్ళ అమ్మా నాన్నలకి పడేసే వస్తావా రావా పడగదిలో కని ప్రకాష్ బయట ఎవరితో అయినా తిరిగితే వీడియోలు తీసే చెప్పుతో కొట్టి వీధికి ఎక్కిచ్చే కుక్కల్ని కొట్టినట్టు కొట్టేది వీళ్ళని. దాంతో ప్రకాష్ బ్రతుకు కుక్క కన్నా హీనమైపోయింది. ఆ రోజు అన్యాయం చేసిన గంగని వదిలేసుకున్నాడు. అహంకారంతో గంగని కాలదన్నుకున్నాడు. తర్వాత దేవుడు లోపం పెట్టి వీడికి పిల్లలు లేకుండా చేసే ఒకదాన్ని వీడి లైఫ్లోంచి పంపించేస్తే శాంతం లో క్లాస్ దాన్ని చేసుకొచ్చే అడ్జస్ట్ అవ్వలేక బ్రతుకు ప్రతిరోజు నరకంగా ఉండే వాడు చేసిన తప్పుకి వాడిని వాడే చెప్పుతో కొట్టుకుంటూ వాడి బ్రతుకేంటో కూడా అర్థం కాక బ్రతుకుతున్నాడు. వాడు కూతురికి చేసిన అన్యాయమే కాక పోయిన కృష్ణవేణి, రామరాజు, అరుంధతి, రంగనాథులకి చేసిన అన్యాయానికి చలపతికి, కోకిలకి రోగాలు కమ్మేసినాయి. కూతుళ్ళు మా దగ్గరకు వస్తే చెప్పుతో కొడతామన్నారు. దాంతో ఒకప్పుడు గంగ చెప్పిన ట్యూషన్ చలపతి చెప్పుకుంటూ కోకిల ఇంటింటికి వెళ్ళి 4 ఇళ్లల్లో వంట పని చేసొస్తూ వృద్ధాప్య పెన్షన్లు రాయించుకొని ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని హాస్పిటళ్ళకి తిరుగుతూ జీవితాన్నే చివరాఖరి రోజుల్లో వాళ్ళ అమ్మా నాన్నలకి వీళ్ళు తోడై ఉండాల్సింది వాళ్ళని ఎలా గెంటేశారో 3 పిల్లల్ని కన్నా గొడ్డుమోతోళ్లలాగా లైఫ్ ఈజ్ వైస్ వర్సా అనే మనం ఏది చేస్తామో మనకు అదే తిరిగి వస్తుందనే ఆఖరి మజిలీనే ఇలా అందరూ ఉండే అనాథ కుక్కల్లాగా బతుకుతూ తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు. అర్థం చేసుకునే భర్త నిజంగా ఆ అబ్బాయి కాబట్టే గంగ గురించి అర్థం చేసుకునే బ్రాడ్ మైండెడ్ పేరెంట్స్ అయినా సూర్య తన తల్లిదండ్రులకి చెప్పలేదు. కొన్ని గతాల్లోనే ఉండిపోతే మంచిదనే భార్యని బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ తన కళ నెరవేర్చుకొని చాలా పెద్ద స్టూడియో చేసుకున్నాడు. తన క్లాత్ స్టూడియో. హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఆనందంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఈ కథ ఇలా సుఖాంతమైంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.